ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏమైనా మాయలు మంత్రాలు ఇలాంటి ఉన్న స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా చెప్పారనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సిరీస్ల మీద పడ్డాము. అందులో కార్తీక మాసాలు, మాఘ మాసాలు, సో భక్తి గురించి ఎక్కువ చేస్తూ ఉన్నాం కదా. కథల్లో ఇప్పుడు అపూర్వ చింతామణి లాగానే జానపద కథలు చాలా ఉన్నాయి జయ మనకి. వాటిని కొన్ని సినిమాలు కూడా తీసేశారు. గులేబా కావళి కథ, రాణి రత్నప్రభ, రాజకోట రహస్యం, రాజమకుటం, అలాంటి బోల్డెన్ సినిమాలు అవన్నీ కూడా జానపద గాథలే. ఏదో ఒక రాజుగారి అబ్బాయి జన్మరహస్యమో, రాజుగారి జన్మరహస్యమో, లేకపోతే వీళ్ళ తాలూకు నిధో, రాజస్థానం తాలూకు నిధి రహస్యాలు. నిధి రహస్యాలు ఉన్న మూవీస్ ఏంటి రమగారు? నాకు భలే ఇష్టం అండి నిధులు. లక్ష్మీ కటాక్షం, ఆహా, లక్ష్మీ కటాక్షం అవన్నీ కూడా ఎక్కడో నిధి. వీళ్ళు దానికోసం పరుగులు పెడుతూ ఉంటారు. మధుబాబు గారి నావెల్స్ లో కొన్నిట్లలో నిధి రహస్యాలు ఉన్న కథలు, బ్రహ్మాండమైన జానపదాలు ఉన్నాయని చాలా బాగుంటాయి. ఓకే, మంచి మంచి కథలు చదవాలి వాటిని. తర్వాత ఏమో గుప్త నిధులు, మంత్రాలు, మంత్ర ఖడ్గాలు. అమ్మవారిదేమో పచ్చల హారం, ఏదో దొంగలు దొంగతనం చేస్తారు. కాళికాదేవి పచ్చల హారం. ఇది లక్ష్మీ కటాక్షమా? అప్పుడు ఇది ఇంకోట. ఓకే, ఇట్లా లక్ష్మీ కటాక్షంలో ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది చేతిలో. ఆ గుర్తున్న వాడికే ఆ నిధి లభిస్తుంది. ఫలానా పుట్టుమచ్చ ఉన్నవాడికి అది లభిస్తుంది. అంటే చెక్కడు దొరకడు, కదలడు వదలడు లాంటివి బోల్డ్ సినిమాలు ఉన్నాయి మనకి. అందులో ఈ కథా పరంపరలో భాగంగానే బాలనాగమ్మ కథ. బాలనాగమ్మ కథని బుర్ర కథల వాళ్ళు పాడతారు, ఒగ్గు కథల్లో చెప్తారు. బాలనాగమ్మ చాలా చక్కటి మంచి కథ. అది 40లో ఒకసారి, 45లోనో 47లోనో ఒకసారి, తర్వాత మళ్ళీ 59లో ఒకసారి, 2 సార్లు మన వాళ్ళు తీశారు సినిమాగా. ఓహో, 2 తెలుగు సినిమా. రామారావు గారు, అంజలిదేవి యాక్ట్ చేసింది ఒక సినిమా. తర్వాత ఏమో మన ఆయన పేరు గోవిందరాజుల సుబ్బారావు గారు, తర్వాత కాంచనమాల యాక్ట్ చేసింది ఒక సినిమా. 2 సినిమాలు ఉన్నాయి. ఓకే. అయితే గోవిందరాజుల సుబ్బారావు గారు యాక్ట్ చేసింది మేము ఒకసారి మా ఊర్లో వస్తే చూస్తే అంతా ముక్కలు ముక్కలు ఎగిరిపోయి బాగా చూడలేకపోయాం. బాగానే ఉంది, అది కూడా బాగా చూడలేకపోయాం. ఇక ఎన్టీఆర్ అండ్ అంజలిదేవి గారు యాక్ట్ చేసిన సినిమాలు మాత్రం ఒక 5-6 సార్లు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. బాలనాగమ్మ ప్రతిసారి చూసేవాళ్ళం. ఏదేదో మాయమంత్రాలు ఉంటాయి, పిల్లాడు ఎక్కడికో ఎగిరిపోతాడు, గండభైరుండ పక్షులు, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉండటం, అవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కథ చాలా బాగుంటుంది. ఎప్పుడు దాకా చెప్పలేదు. బాలనాగమ్మ సినిమా ఉంది, ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు యాక్ట్ చేసింది. సినిమా ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసేయండి. తప్పకుండా కథ మనం చెప్పేద్దాం. పూర్వం భూచక్రపురం అనే ఊరికి నవభోజరాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి భార్య ఉండేది భూలక్ష్మి గారు. భూలక్ష్మి ఆవిడ పేరు. ఈ భూలక్ష్మీదేవికి ఎప్పటికీ సంతానం కలగల. ఎంతకాలమో సంతానం కోసం చూశారు. పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. మామూలుగా ఈ రాజుల పెళ్ళిళ్ళు, రాజకుమారులు అప్పట్లో కొంచెం చిన్నతనంలో వివాహాలు చేసేవాళ్ళు. సంవత్సరాల తరబడి చూసినా ఆయన ద్వితీయ వివాహం చేసుకోలేదు, పట్టపురానికి పిల్లలు కలగలేదు. అయితే ఆవిడ వాళ్ళ గురువు గారిని ఒక ఆయన్ని ప్రార్థించారు, ఒక మహర్షి. ఆయన ఎక్కడికో వెళ్ళి ఒక మన కాశీయాత్ర అవి చేసుకుని వచ్చి తిరిగి వచ్చాక ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. ఇంతకాలం సంతానం లేదు, ఈ రాజ్యానికి వారసులు ఎవరు? పోనీ ద్వితీయ వివాహం చేసుకోవటం వీళ్ళ సాంప్రదాయం కాదు, పిల్లలు లేరు, ఎవరినో తెస్తే వాళ్ళు మా సంతానం కారు అని ఆవిడకి నాకు మాతృత్వం మధురిమ చూడాలనుందని ఆవిడ పరిపరి విధాలుగా దుఃఖించి ఆయన్ని ప్రార్థిస్తుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, యాత్రల్లో భాగంగా నేను ఒక విషయం తెలుసుకున్నాను. మన ఊరు బయట ఒక పురాతనమైన దేవాలయం ఉంది. అక్కడ ఒక పెద్ద నాగేంద్రుడి పుట్ట, ఆ పుట్ట మీద ఒక మామిడి చెట్టు. ఆ నాగేంద్రుడు సహజంగానే నాగేంద్రుడు సంతానకారకుడు. నువ్వు వెళ్ళి ఆ నాగేంద్రుడిని ప్రార్థించి ఆ మామిడి చెట్టు పండు ఒకటి తెచ్చుకోగలిగావా, నీకు సంతానం కలుగుతుంది. 5 తలల నాగు అందులో ఉంటాడు ఆయన అని చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, శ్రమ కూర్చుకుని అక్కడికి కాలి నడకన వెళ్ళాలి, రాచరికాన్ని వదిలిపెట్టుకోవాలి. శ్రమ కూర్చి సంతానం కోసం, స్త్రీలకు అంత తాపత్రయం ఉంటుంది పాపం. అంతా నడిచి 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 వెళ్ళింది. అక్కడ గుట్టల్లే ఉంది, ఆ గుట్ట ఎక్కింది. తర్వాత దేవళం, పురాతనమైన శివాలయం. అక్కడ ఒక పెద్ద దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుంది. పక్కన ఒక పెద్ద వల్మీకం, చాలా పెద్ద పుట్ట.
ఆ పుట్ట పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు, చెట్టు నిండా విరగ్గాసి ఉన్నాయి పళ్ళు. ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కువగా ఆశపడకు, ఒక్క మామిడికాయ కోసుకుని తెచ్చుకో. ఆయన్ని ప్రార్థించి చెట్టు ఎక్కు, మామిడికాయ కోసుకో. ఆ చెట్టు ఎక్కాలంటే పుట్ట మీద కాలు వేసుకుని ఎక్కాలి. ఎక్కాలి. సరే, ఈవిడేం చేసింది, వెళ్ళింది. ఒక్క మామిడి పండే ఒక సంతానాన్ని ఇస్తే ఇన్ని పళ్ళుంటే ఎంతమంది పిల్లలు కలుగుతారు? ఆశ కలిగిందా? స్త్రీ సహజమైన ఒక అత్యాశ, అంటే అత్యాశ సంతానం మీద లోభం పాపం స్త్రీలకు ఉంటుంది సహజంగా. సంతానాపేక్ష తప్పదు కదా. ఏం చేసింది, ఆ పుట్ట మీద కాలేసి చీర్చింగ్ దూపుకుంది, పుట్ట మీద కాలేసింది, పైకి ఎక్కింది, ఒక్కొక్క గబగబా కొంగులోకి చాలా పళ్ళు కోసేసుకునేసరికి బుస వినపడింది. పుట్ట మీద కాలేసి ఉంది కదా, అమ్మో అని దిగేసింది. ఒళ్ళో నుంచి పళ్ళన్నీ మాయమైపోయినాయి. పళ్ళు లేవు, ఒక్క పండే మిగిలింది. బూసలు కొడుతూ నాగేంద్రుడు బయటకు వచ్చేసాడు. ఒక్క పండు కోసుకోమంటే అత్యాశ పాలయ్యావు, నిన్ను కాటందుకుంటాను అని, చంపేస్తానన్నాడు. అనేసరికల్లా బతిమలాడింది, నన్ను వదిలిపెట్టు, సంతానం కన్నివ్వు, నన్ను పిల్లల్ని కన్నివ్వు, పిల్లల్ని కని వాళ్ళ ఆటపాటలు చూసుకున్న తర్వాత స్వచ్ఛందంగా నేను నీకు నా ప్రాణాలు ఇచ్చేస్తాను. ఒక పండుని మించి కోసిన వాళ్ళని కాటందుకోవాలి, అది నా నియమం. నువ్వు కోసేసావు పళ్ళు. 7 పళ్ళు కోసింది ఆవిడ. సరే, చాలా బతిమలాడింది. సంతానం లేకుండా గొడ్డుమోతు చావే వస్తుందా నాకు, బతుకంతా గొడ్డుమోతు బతికే, మరణం కూడా గొడ్డుమోతు మరణమేనా? నిన్ను మీద ఆశపడి కదా ఇంత దూరం వచ్చాను, నన్ను అవకాశ కరుణించు, పిల్లలు కలగని, పిల్లల ఆటపాట చూసుకోనివ్వు నన్ను. సంతానాపేక్ష స్త్రీకి ఎందుకు, వాళ్ళు పెరిగేదో రాజవ్వాలని కాదు, ఆ పసిబిడ్డ మురిపాలు చూడడమే తల్లికి ఆనందం, తల్లికి కావాల్సింది అదే కదా అని బతిమలాడేసరికల్లా సరే ఆయన ఏమన్నాడంటే, 7 పిల్లలు కలుగుతారు నీకు, 7వ పిల్లకి నాగు అని నా పేరు పెట్టు, 7వ బిడ్డకి. ఆ పిల్ల పుట్టిన తర్వాత అది కొంచెం పెరిగాక నేను నీకు వస్తాను నీకోసం అని. సరే, వెళ్ళిపోయింది. వరుసగా 7 కూతుళ్ళు పుట్టారు ఆవిడికి. ఆఖరి పిల్ల పుట్టింది. చివరి పిల్ల 7వ పిల్లకి బాలనాగమ్మ అని పెట్టారు పేరు. పై వాళ్ళందరూ తలా ఒక దేవులు వాళ్ళు ఉన్నారు పేర్లు. చివరి పిల్ల మాత్రం బాలనాగమ్మ. చిన్నపిల్ల చాలా అందగతే. పిల్లలందరూ చక్కగా పళ్ళల్లో ఉండేవాళ్ళు. పిల్ల పాలు విడిచే వయసు వచ్చింది, 3వ ఏడు వచ్చేసింది. 3వ ఏడు వచ్చాక ఆవిడకి కల్లో పాములు కనపడడం మొదలుపెట్టినాయి. భూలక్ష్మికి పూట పాములు కనిపించేవి. ఏదైనా నడుస్తుంటే ఎక్కడి నుంచో పాము బుస వినపడినట్టుండి భయం వచ్చేసింది. పిల్ల పుట్టిన 3 ఏళ్ళకి ఎలాగో పిల్ల పెరగటం అంటే తల్లిపాలు విడవటమే కదా ముఖ్యం. వచ్చేస్తాడు సర్పం అని, నాగరాజు అని భయపడుతూనే ఉంది. భర్తకి చెప్పింది ఏడుస్తూ. ఆయన ఏం చేశాడు, పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టించి చుట్టూతా అగ్ని ఏర్పరిచి ఆవిడ అందులో ఉంచాడు కోటలో. నీకు పాములు రావు నీ దగ్గరకని. సరే, ఆవిడేమంది, నేను ఒకవేళ మరణిస్తే 2వ పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నాకు మాట ఇవ్వమని అడిగింది. సరే అన్నాడు. ఏమైంది, పిల్లలు రోజు కాసేపు తల్లిని కలుసుకోవడానికి ఆ నిప్పుల గుండంలోకి వెళ్ళి వచ్చేవాడు. ఇలా సంపెంగ పువ్వులు పెట్టుకుని వెళ్ళారు ఒకసారి. ఆ సంపెంగ పువ్వుల్లో ఒక క్రిమి రూపంలో చేరాడు నాగరాజు. లోపలికి వెళ్ళాక ఆ క్రిమి కాస్త నాగరాజుగా మారి ఆ భూలక్ష్మీదేవిని కాటేశాడు నాగేంద్రుడు. నియమం అంతే, ఇంకా నియమం ప్రకారం కాటందుకున్నాడు. భూలక్ష్మీదేవి చనిపోయింది. పిల్లలు గోలుమని ఏడ్చారు, దుఃఖించారు. ఏం చేస్తారు, చేసుకున్నది తప్పదు కదా పాపం. సరే, ఇందులో ఏమైంది, రాజుగారు పిల్లల్ని ఆయనే చూసుకునేవాడు, ఎటగొట్టా పెంచుకునేవాడు. ఈ పెంచుకునే పరిస్థితుల్లో మా చుట్టుపక్కల అనేవాళ్ళు ఓ పిల్ల కాదు, అరపిల్ల కాదు, 7 ఆడపిల్లలు. ఎలా చూస్తావు, ఎవరో ఒకళ్ళు ఆడతోడు ఉండాలి కదా, రేపొద్దున పెళ్లి పేరెంటం చేయాలా అని చాలా బలవంత పెట్టి ఆయనకి ద్వితీయ వివాహం చేశారు. ఓహో, వీళ్ళు ఏటా పిల్లలు కదా, చిన్నపిల్లకి 5-6 ఏళ్ళు వచ్చాయంటే పెద్ద పిల్లకి వచ్చేస్తాయి 6 12-13 సంవత్సరాలు వచ్చేస్తాయి. పిల్లలు పెళ్లి వయసులు కూడా వచ్చేసినాయి. ఈ వచ్చిన సవితల్లి పిల్లల్ని కాల్చుకు తినేసేది. వాళ్ళకి అన్నాలు పెట్టేది కాదు, ఏమీ చేసేది కాదు. భోజనాల వేళకి వాళ్ళకెందుకు, ముందు రాజుగారికి అనేది. క్రమంగా ఏం చేసింది, రాజు ఎంతసేపు పిల్లలు భారీగా ఉంటున్నాడు, పిల్లల కోడిలాగా పిల్లల్నే దగ్గర పెట్టుకుని ఉంటున్నాడు, తనతో బాగా గడపట్లేదని ఏదో మరుల మందు ఒకటి తెప్పించి పెట్టేసింది ఆయనకి. పిల్లల మొహం గిట్టకనేది, పిల్లలు మాట్లాడితే తలకాయ నొప్పి వచ్చేది ఆయనకి. చిన్నపిల్లలు కొంచెం కిలకిల్లాడుతూ మాట్లాడతారా, కాసేపటికి ఎక్కువ మంది పిల్లలు ఉంటే తలనొప్పి వస్తుంది.
ఆయనకు అలవాటే, కానీ ఆయనకు తలనొప్పి వచ్చేలాగా చేసింది. దాంతో ఆయన పిల్లల్ని దగ్గర చేసేవాడు కాదు. సరే ఈ లోపల ఏమైంది, ఆయన ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది, వేరే ఊరు. ఆ ఊరు వెళ్ళేసరికి ఈవిడేం చేసింది, పిల్లల్ని అడవిలోకి తోలేసింది. మొత్తం అందరినీ 7 పిల్లల్ని ఇంట్లో ఉండనివ్వాల. ఒక్కొక్కసారి అన్నంలో విషం పెడితే ఆ తల్లి పాపం చనిపోయిందిగా భూలక్ష్మీదేవి, ఆవిడ ఆత్మ అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉండేది. పిల్లలు విషాహారం తినబోతారని ఆ విషం పిల్లి రూపంలో వచ్చి పడగొట్టేసేది. తర్వాత కాపాడేవారు. ఒక గదిలో పడుకోబెట్టిన పిల్లలకి లోపలికి మంచి విషపు పొగ, సాంబ్రాణిలో విషం కలిపి ఆ పొగ ఇచ్చేది. ఈవిడ పెద్ద గాలిలాగా వచ్చి పొగ అంతా చిమ్మగొట్టేది. అంతకంటే ఏం చేయలేదు పాపం. సవితిని ఏమైనా చేయగలిగే శక్తి ఆవిడకి లేదు, పిల్లల్ని కాపాడుకుంటూ ఉండేది. ఇంతలో ఈ రాజుగారు ఊరు వెళ్ళిన సందర్భం చూసుకుని ఈ మారుడు తల్లి ఏం చేసింది, ఈ 7 ఆడపిల్లల్ని అడవిలోకి వదిలిపెట్టింది. వదిలేసరికల్లా పాపం ఏం చేస్తారు, ఆ అడవిలోనే చిన్నపిల్లని, ఆఖరి పిల్లకి 5 ఏళ్ళు వచ్చినాయి, తల్లిపోయిన 2 ఏళ్లకే ఇదంతా. ఈ 2 ఏళ్ళు కూడా పూర్తి కాల. ఆ పెద్ద అక్కయ్యలు చిన్నపిల్లని ఎత్తుకుని మొత్తానికి ఎట్లా కొట్ల ఓ అడవిలో చేరిపోయి ఏదో కాయ కసరు తిని అక్కడే మెల్లిగా ఎటాగొట్టా ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ తల్లి ఆవిడ అక్కడ చేరి ఆ వనదేవతలతో స్నేహం చేసి తన పిల్లల్ని వాళ్ళు కాచుకునేలాగా, వేరే ప్రమాదాలు రాకుండా, వాళ్ళకి జంతువుల నుంచి ప్రమాదాలు రాకుండా, వేరే కొత్త మనుషులు ఎవరైనా వచ్చి, ఆడపిల్లలు కదా, అవునవును, ఆవిడే కాపాడుతూ ఉండేది. అయితే ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి పానుగంటి రాజ్యానికి ప్రభువు ఆవిడ అన్నదమ్ముడు రామవర్ధిరాజు. ఆయనకి కల్లో కనపడి నా పిల్లలు అడవిలో మగ్గుతున్నారు, పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోమని కల్లో చెప్పింది. ఈయన ఏం చేశాడంటే, అసలు పిల్లలు ఊళ్ళో ఉన్నారా లేదా అని ఆ ఊరికి చారుల్ని పంపించి తెలుసుకున్నాడు. ఆడపిల్లలు ఊళ్ళో లేరు, తండ్రి ఊళ్ళో లేడు. ఈ సవితల్లి అంత మంచిది కాదు. దాంతో ఈయన చెల్లెలు తనకి కల్లో కనపడింది నిజమే, తనకేమి ఊహ కాదు, ఇది కరెక్టేనని ఆ అడవంతా వెతికిచ్చి ఈ ఆడపిల్లలు ఎక్కడున్నారో చూసి ఆయనకి 7 కొడుకులు. ఈ 7 కొడుకుల్ని అడవికి పంపించాడు. వాళ్ళంతా వెతికి మేనత్త కూతుళ్ళని సాధించుకున్నారు. మొత్తానికి ఆ అడవిలో పెరిగిన ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఆయన 7 అబ్బాయిలకి 7 అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఆఖరి అమ్మాయి అయిన బాలనాగమ్మని కార్యవర్ధిరాజు, ఆయన చివరి కొడుకు, అతను పెళ్లి చేసుకున్నాడు. చాలా పరాక్రమశాలి ఆ చివరివాడు. ఈవిడేమో మహాసౌందర్యవతి, అతను చాలా పరాక్రమశాలి. పై వాళ్ళందరూ కూడా పరాక్రమవంతులైనా ఇతను చాలా గట్టివాడు అనమాట. ఒక్కొక్కళ్ళు కొంచెం షార్ప్గా ఉంటారు కదా. సరే వివాహం అయింది, హాయిగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకి పెద్దక్కయ్యల కంటే ముందే గర్భవతి అయింది బాలనాగం. సరే గర్భవతి అయింది, వాళ్ళంతా బాగా జాగ్రత్తగా చూసుకున్నారు. మిగిలిన వాళ్ళకి పిల్లలు పుడతారు ఇహనో ఇప్పుడో అనుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, వీళ్ళు గండికోట యుద్ధం ఏదో వచ్చింది వాళ్ళకి అవతల రాజ్యాల్లో. ఈ రాజ్యాలకి వెళ్ళవలసిన రోజు వచ్చింది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధానికి వెళ్ళాలి వీళ్ళు. ఈ అమ్మాయికి కనే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈయన ఏమన్నాడంటే, ఈ పిల్లకి గండం ఉందని జాతకులు జ్యోతిష్యంలో చెప్పారనమాట. ఆఖరి అమ్మాయికి పిల్లవాడు పుట్టడానికి ముందో ఒక గండం ఉంది. ఆ గండం వల్ల ఈయన ఏం చేశాడంటే, ఆ ఊరు వెళ్తూ నువ్వు గడప దాటి వెళ్ళకు, గడపలకి రక్షలు కట్టించాము, నువ్వు ఇంట్లోనే ఉండమని చెప్పాడు. సరే ఉంటానంది. బయట ఏం చేశాడు, ఒక రేఖ లాంటిది బాణంతో గీశాడు. ఈ గీత దాటపోక ఆ రక్ష ఇక్కడ దాకా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా వాళ్లే వచ్చి నిన్ను పలకరిస్తారుగా, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, ఇల్లు దాటద్దన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుల చేత ఆ ఇల్లు అష్టదిగ్బంధనం చేయించి అన్ని రక్షరేఖలు కట్టించారు. పురుట్లో ఏదైనా తేడా వస్తుందని వీళ్ళంతా వెళ్ళిపోయారు. కార్యవర్ధిరాజు వెళ్తూ గీతలు గీశాడు, ఇవి దాటపోక ఇందులోనే ఉండు నువ్వు అని. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏదో గండం ఉందన్న అనుమానం ఉంది. అయితే ఏమైంది, వాళ్ళు వెళ్ళిన కొద్ది రోజులకి పిల్లవాడికి అన్నది, అమ్మాయికి మగ పిల్లవాడు పుట్టాడు. బాలవర్ధిరాజు అని పెట్టుకున్నారు పేరు. రాజులు వాళ్ళు రాల, అప్పట్లో యుద్ధాలంటే ఇలా వెళ్ళి అలా వచ్చేది కాదు కదా, నెలలు పట్టేది, ప్రయాణాలే చాలా దూరాలు అవి కదా. అయితే ఏమైంది, పిల్లవాడి కాన్పు అయిపోయింది, అక్క చెల్లెళ్ళంతా వచ్చి దగ్గరుండి కాన్పు చేశారు. వాళ్ళ ఇంట్లో అందరికీ, తల్లికి లేటు, అక్క చెల్లెళ్ళు ఎవరికి పిల్లలు లేరు. ఆఖరి అమ్మాయికే పిల్లవాడు పుట్టాడు. సరే కొంచెం బాలింతరాలు, పిల్లవాడిని బాగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు, కోటలోంచి బయటకు వెళ్లాల్సిన అవసరాలు అవి లేవు. వాళ్ళ కబురు చేశారు, మగపిల్లాడు పుట్టాడు, వంశాంకురం జన్మించాడని చెప్పారు. ఊళ్ళో అంతా పండగలు జరిగాయి. అయితే ఆ కాలంలోనట ఒక మాంత్రికుడు ఒక అతను ఉండేవాడు. ఈ మాంత్రికుడు ఏంటంటే మాయల ఫకీరు అని మనకి కథల్లో చెప్పేస్తారు. ఒక మంత్రాల మారి, ఇతను ఏంటంటే మహాశక్తివంతుడు, ఏదైనా చేయగలడు అతని మంత్రాలతోటి.
కానీ ఇలా మామూలు సమాజానికి దూరంగా నాగళ్లపూడి అనే ఒక ప్రాంతంలో, అదేంటంటే అసలు సామాన్య జనం ఎవ్వరూ ఆ పక్కకి తిరిగేవాళ్ళు కాదట. భూతప్రేత పిశాచాలు సంచరిస్తాయని, అంతా మంత్రకట్టు ఉంటుందని, లోపలికి వెళ్ళిన వాళ్ళు శిలలైపోతారని, ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తే, నాగళ్లపూడిలోకి ప్రవేశిస్తే శిలలైపోతారు. తర్వాత ఏమో జంతువులుగా మారిపోతారు. ఆఖరికి జంతువులు కూడా అక్కడ వాసన చూసి పక్కకి వెళ్ళిపోయేవి. అలాంటి ఒక ప్రాంతంలో ఒక కోట కట్టుకుని ఈ మాయల ఫకీర్ ఉండేవాడు. ఓహో. ఈ ఫకీర్ ఏమిటంటే ఈయన సర్వశక్తి సమన్వితుడు. ఎందరెందరో రాణులని వాళ్ళని తీసుకుపోయి తన దగ్గర ఉంచుకున్నాడు. రకరకాల శిల్పాలుగా చేసేసాడు. ఆయన ఒప్పుకున్న వాళ్ళతోటి సహవాసం కుదిరింది. ఒప్పుకోని వాళ్ళని రాళ్ళుగా మార్చి ఉంచుకున్నాడు, శిల్పాలుగా. ఇళ్ళకి పంపల, చంపేయలేదు, వాళ్ళని శిలల్ని చేసేసాడు. ఎన్ని స్త్రీ శిల్పాలు ఉన్నాయోట అతని లోపల. అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ టాటాటాలే తప్పిస్తే బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా మాయలు మంత్రాలు, మనం వాళ్ళకి లోబడిపోతాము, వాడికి ఎదురు పడితే వాడి మాట వినవలసిందే, ఇలాంటి భావాలు ఉన్నప్పుడు ఎవరు పనిమాల దానికి ప్రయత్నం చేయరు కదా, ఎదురెళ్ళరు. ముందు అతను ఎప్పుడు ఊళ్ళల్లోకి వచ్చింది లేదు. అతనికి చాలా వయసు ఉందని, ఎన్నో తాతల ముత్తాతల 300-400 సంవత్సరాల నుంచి అతను అక్కడే ఉన్నాడని, కానీ ఎప్పుడు ఒకే రూపంతో ఉంటాడని, ఇలాంటి ఎన్నో ప్రచారాలు. వృద్ధుడవల అతను, నడివయసు వాడుగానే ఉంటాడు ఎప్పుడు, కుర్రాడు కాదు. ఒక 35-40 సంవత్సరాల లోపల వాడు. ఆ వయసు మగవాళ్ళు బాగుంటారు, దృఢంగా ఉంటారు, చిన్నతనం పోతుంది, పెద్దతనం రాదు, మధ్య వయసుగా ఉంటారు. అట్లా మధ్య వయసు వాడిగా ఒక బలమైన వ్యక్తి. అతను ఎవరో ఎవ్వరికీ తెలియదు, ఊహ అంతే. కానీ అతని తాతకి, ఇప్పుడున్న వాళ్ళ తాతలకు కూడా తెలుసు ఇతను ఒకడు ఉన్నాడని. అంటే అప్పటి నుంచి ఉన్నట్టే కదా. మరి ఇప్పటికి తాత అయిపోవాలి ఆయన కూడా. తాత మాత్రం కాలేదు, అతను అలాగే ఉన్నాడు. చాలా మాయలు మంత్రాలు, టక్కుటమార, గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్నో వచ్చు అతనికి. అయితే అతనికి తెచ్చుకున్నాడు కదా చాలామంది స్త్రీలు. అందులో ఒక స్త్రీ మాత్రం ఆయనకి లొంగి ఉన్నది. ఆయన మంత్రాలకి లొంగింది. కొంతమంది లొంగుతారు, కొంతమంది రాచరికపు కన్యలు లొంగరు కదా. లొంగని వాళ్ళు శిల్పాలు అయిపోయారు. అయితే ఏమైంది, ఏదో మాట మీద నేనెంత సౌందర్యవతిని, నువ్వెంత సౌందర్యవంతుడివి, నీ వయసు ఎంత, నా వయసు ఎంత అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయనతో ఉన్నటువంటి రాణి మాట్లాడుకుంటే, అప్పుడు నీ వయసు గొప్ప సౌందర్యవతిని, నీ గొప్ప బోళ్ళంత మంది ఉంటారు ఇంకా అని అన్నాడు ఆయన. నాకంటే సౌందర్యవతిని చూపించు చూద్దామంత అనేసరికల్లా ఈయన దగ్గర ఒక మాయాదర్పణం ఒకటి ఉంది. సమీపాలలో, ప్రపంచంలో అంటే భూప్రపంచంలో అనడం కాదు, మన సమీపంలో వాళ్ళున్న ఆంధ్రదేశంలో, తెలుగు రాష్ట్రంలో అత్యంత అందగతి అయిన సౌందర్యవతి అయిన స్త్రీ ఎవరో చూపించమని ఆ మాయాదర్పణానికి ఆదేశించాడు. అది మంత్రంతో పనిచేస్తుంది. అది అట్లా 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 తిరిగి ఒక అమ్మాయిని చూపించింది. ఆ అమ్మాయికి ఒళ్ళో సంటి బిడ్డున్నాడు, 2 నెలల నెల పిల్లవాడు, అంతే, 2 నెలలు 3 నెలలు బాలింతరాలు. ఇంకా చూపించింది. మహా సౌందర్యవతి. చూపించేసరికల్లా ఈవితో రాణి ఉంది కదా, ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. ఈవిడే సౌందర్యవతి, దాంతోటే ఊరేగు, నేనెందుకు నీకు అని ఆవిడ వెళ్ళిపోయింది కోపం వచ్చి. అలక కాసేపటికి వస్తుంది మళ్ళీ. అయితే ఈ దాంతోటే ఊరేగు అన్న మాట ఈయనకి పట్టుకుంది. దీనికంటే సౌందర్యవతి ఒకటి ఉంటే నేనెందుకు దాన్ని తెచ్చుకోకూడదు. ఇదివరకు ఆయనకి స్త్రీ ఆసక్తి తగ్గింది. ఇదివరకు అట్లా మొదట్లో లాగా ఇప్పుడు లేడు. ఇప్పుడు వేరే అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విద్యల్లో ఉన్నాడు అతను, పెద్ద విద్యల్లోకి వెళ్ళాడు. అయినా కూడా ఈ ఊహ వచ్చింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించాడు. ప్రశ్నించేసరికల్లా ఆ మాయాదర్పణం కాకుండా ఇంకొకటి ఉంది ప్రశ్నకి సమాధానం చెప్పేది, ఇంకో శక్తి. ఆ శక్తి ఏం చెప్పిందంటే, కార్యవర్ధిరాజు భార్య బాలనాగమ్మ వివాహిత బాలింతరాలు. అయినా సరే ఈమెను తెచ్చుకోవాలి. సరే ఈయనేం చేశాడు, ఆ అమ్మాయిని తెచ్చి చూపించాలి. దర్పణంలో ఉంటే దీని పొగర అనగదు, ఇక్కడ ఉన్న ఆవిడది. మన ఎదురుగుండా ఉంటే ఆమెతో జతగడితే అప్పుడు కదా రెండో వాళ్ళకి కుళ్ళుబతనమో అయిష్టమో కష్టమో తోచేది. అందుకని ఏమనుకున్నాడు, తన రూపం మార్చుకుని ఒక జడలధారిగా, అంటే విభూతి పుండ్రాలు అవి ధరించి ఒక సన్యాసిలాగా, శివశక్తులు వస్తుంటాయి అట్లా కపట సన్యాసి వేషంలో ఈ ఊళ్ళోకి ప్రవేశించాడు. అయితే ఇలా మాయల మరాఠీ ఇంత మంత్ర విద్య ఉన్నవాడిని మనుషులు గుర్తుపట్టలేరు, కానీ జంతుజాలాలు అవి గుర్తుపడతాయి. ఈయన ఊళ్ళోకి వస్తుంటే కుక్కలు అవి పరిగెత్తి పారిపోయినాయి, పక్షులు తిరగటం మానేసినాయి, పసిపిల్లలు పాలు తాగటం మానేశారట,
పిల్లలు పోరు పెట్టి ఏడ్చారు. ఏదో దుశ్శకునం అని ఊళ్ళో వాళ్ళకి తెలిసింది, ఏదో వచ్చింది లోపలికి ఊళ్ళోకి, అందుకే ఇలా జరుగుతోందని. అందరిళ్లలో చంటి పిల్లలు ఏడిపే, పసిబిడ్డలు చూడగలుగుతారు. వాళ్ళకి మనకు మళ్ళీ మాంసనేత్రపు దృష్టి ఉండదు. 5-6 నెలల దాకా ఏదైనా గాలిలో కదలికలు గుర్తుపట్టి పిల్లలు భయపడతారు వాటిని చూసి. 6-7 నెలలు వచ్చాక మనుషులను గుర్తుపట్టడం వచ్చేస్తుంది చూడు, అప్పుడు వీళ్ళు అని తెలిసిపోతారు. 6 months తర్వాత పిల్లలు మామూలు ప్రపంచంలో పడతారు. 6 నెలల దాకా వాళ్ళు దాన్ని చూడగలిగే శక్తిని కలిగి ఉంటారు. ఈ పసిపిల్లలు ఏడుస్తున్నారు అందరి ఇళ్లలోనూ. ఎక్కడ పసిబిడ్డ ఉంటే అది ఏడుపు. ఈ కుక్కలన్నీ కూడా రోడ్డు మీద తిరగవలసినవి, దారులలో ఉండవలసినవన్నీ పరిగెత్తి మూల దాక్కుంటున్నాయి. కోళ్ళు కూడా పగటి వేళ బుట్ట కిందకి వెళ్ళవు, అవి కూడా బుట్టల కిందకి పారిపోతున్నాయి లోపలికి భయంతో. ఈ వస్తున్నటువంటి మనిషి యొక్క శక్తిని తెలుసుకుని వాటికి తెలిసిపోతుంది. అన్ని జంతువులు అలాగే తోక ముడుచుకుని అక్కడి నుంచి మన ఏనుగులు లోపల ఎక్కువ లేవు వీళ్ళ దగ్గర, మొత్తం అన్ని యుద్ధానికి వెళ్ళిపోయినాయి. ఒక పట్టపటి ఏనుగు అది కూడా వెళ్ళిపోయింది, ఒక చిన్న ఏనుగులు, పిల్లలు ఉంటాయి కాస్త ఇంకా తయారు కాని గుర్రాలు, అవన్నీ భీంకరించడము, సకిలించటము, అదిలించినా మానడల్లా. ఇలాంటి పరిస్థితిలో ఈ మాయల ఫకీరు ఊళ్ళోకి ప్రవేశించాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలి. సరే వెళ్ళాడు, రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. వరుసగా 7 భవనాలు, 7 రకచెల్లెళ్ళవి, చిన్న చిన్న విల్లాస్ లాంటివి. ఈయన వరుసగా చూసుకుని ఆఖరి విల్లా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి తెలిసింది ఏదో ఒక గీత ఉంది ఇక్కడ వాకిట్లో, దానికి ఒక మంత్రబద్ధమైన గీత. అది ఒక భర్త తన భార్య రక్షణ కోసం గీసింది. అతను తన వివాహ మంత్రాన్ని గుర్తు చేసుకుని ఈమెని నేను జాగ్రత్తగా చూసుకోవాలనే భావనతో రాశాడు. ఆ వివాహ మంత్రం వల్లే దానికి ఆ శక్తి వచ్చింది. తెలుసుకున్నాడు. తెలుసుకుని భవతి భిక్షాందేహి అని పిలిచేసరికల్లా దాసులు వచ్చారు బయటికి భిక్ష పెట్టడానికి. వీళ్ళ చేతిది నేను తీసుకోను, రాణి చేతిదే నేను తీసుకుంటాను అన్నాడు. ఆయన భస్మధారి, జడధారి కనిపిస్తున్నాడు, మహేశ్వర స్వరూపంలాగా కనపడుతోంది. సరే అమ్మ ఆయన తీసుకొని అంటున్నాడు, పిల్లవాడు పుట్టాడు కదా, ఇప్పుడు బాగా దానాలు చేయవలసిన సమయం, నువ్వే తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళమంటే ఇవిడ ఏం చేసింది, బియ్యం పుచ్చుకొని బయటకు వచ్చింది. వచ్చేసరికల్లా గడప దిగవా అని అడిగాడు. గడప దిగి కదా దానం చేయాలి, గడప అవతల నుండి చేస్తావా? గడప దిగి దానం చేయమంటే ఈవిడ భర్త గీసిన గీటు కనపడుతోంది, ఆవిడకి తెలుసు అది గీటు దాటద్దన్నాడు. ఎదురుగుండా ఉన్నవాడు సన్యాసి వేషధారి, పరమేశ్వర స్వరూపంలాగా కనపడుతున్నాడు. ఏం చేయను ఆలోచించి సరే ఈ భిక్ష చేత్తో పుచ్చుకుని ఆ గట్టు దిగేసింది. దిగిన మరుక్షణం ఏం చేశాడు మాయల్ మరాఠీ, తన చేతిలో ఉన్న దండాన్ని ఆవిడకి తగిలించాడు. తగిలించేసరికి కుక్క అయిపోయింది ఆవిడ, నల్లటి కుక్కగా మార్చేశాడు. ఆయన కూడా తన స్వరూపాన్ని మార్చేసుకున్నాడు, బైరాగిలాగా అయ్యాడు. అప్పటిదాకా ఎట్లా ఉన్నాడు, పెద్ద విభూతి పుండ్రాలు జటలు అవి వేసుకుని పరమేశ్వర స్వరూపంలాగా ఉన్నవాడు క్షణంలో స్వరూపం మారిపోయింది. ఈ బయట ఉన్న చెలికత్తెలు చూసేశారు, స్పృహ తప్పి పడిపోయారు. అతని స్వరూపం మారటం చూసేసరికి భయం వేసేసింది. కేకలు పెట్టారు కొంతమంది, పైనుంచి సైనికులు అరిచారు, అరిచిన వాళ్ళు అరిచినట్టే కూలిపోయారు, పడిపోయారు. కొంతమంది భయపడి పడిపోయారు, కొంతమంది మరాఠీ యొక్క మంత్రశక్తితోటి పడిపోయారు. మాయల మరాఠీ అతని పేరు. ఆ ఫకీర్ తాలూకు శక్తికి పడిపోయారు. ఈవిని కుక్కని చేతపుచ్చుకొని ఆ తాడు కట్టాడు, మెళ్ళో తీసుకెళ్ళిపోయాడు. ఇంతలో పిల్లాడు లోపల సంటి పిల్లాడు ఏడుస్తున్నాడు. ఆల్రెడీ పిల్లలు ఏడుస్తున్నారు అందరింట్లో. పిల్లాడు ఏడుస్తున్నాడు, దాసులు ఎత్తుకుంటున్నారు, పాలిచ్చినా ఆగలేదు, ఏడుస్తున్నాడు. పిల్లాడు ఇంకా పెద్దగా కెవ్వమని కేకలు పెట్టి ఏడిచేస్తుంటే ఈ లోపల అక్క చెల్లెళ్ళ ఇళ్లలోకి వినపడుతోంది పిల్లవాడి ఏడుపు. పిల్లాడు ఏడుస్తున్నాడు ఏమిటని వాళ్ళు గబగబా అంత పెట్టుని ఏడుస్తున్నాడు ఎందుకు చంటివాడని 1-2 వచ్చారు. వచ్చేసరికల్లా ఈ పడిపోయి ఉన్నవాళ్ళు ఏదో అమంగళం అపశకునంలాగా కనపడుతోంది. ఏమిటి పడిపోయారు ఏంటంటే వాళ్ళతో వచ్చిన చెలికత్తెలు మంచి నీళ్లు తెచ్చారు. ఒకళ్ళు పిల్లని చూడడానికి వెళ్ళారు. గందరగోళంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తారు. స్పృహలోకి వచ్చిన వాళ్ళు అమ్మ మాలనాగమ్మని తీసుకుపోయాడు ఎవడో మాయల మరాఠీ వాడు, ఇంత ఎత్తునున్నాడు అని కేకలు పెట్టారు. సైనికులు కూడా చెప్తున్నారు. ఊరంతా పరిగెత్తారు, ఎక్కడా వాడు కనపడలా. కుక్కని తీసుకెళ్తున్న ఒక బైరాగిని చాలా మందిని చూశారు. బాలనాగమ్మని తీసుకెళ్తల్లా ఒక బైరాగి ఒక కుక్క. బాలనాగమ్మని ఇలా చేశాడని తెలిసిపోయింది ఊరంతా. ఇక ఊరంతా ఏడ్చారు, గగ్గోలు పెట్టారు. ఏం చేయాలి? అప్పటికి ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు, వీళ్ళకి తెలీదు ఈ రాజకుమార్తెలు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, భూచక్రపురం నుంచి వచ్చారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, రాజకుమార్తెలు రాణులైపోయారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది?
వాళ్ళకి కథలు కాకరకాయలు ఏమీ తెలియవు. ఊళ్ళో ఉన్న వృద్ధులు చాలామంది మాయల మరాఠీ అయ్యుంటాడు, అతను ఫకీరు, రూపం మార్చుకోగలడు. అందుకే ఈ పొద్దుటి నుంచి పిల్లలు ఏడుస్తున్నారు, మొత్తం అన్నీ కరెక్ట్ చేసుకున్నారు. చేసుకుని ఈ మరాఠీయే ఈ పిల్లని తీసుకెళ్ళిపోయాడు, రాజకుమార్తెని ఆఖరావిడిని అని తెలుసుకున్నారు. కబురు పెట్టారు అక్కడికి. ఇక గోలు పెట్టి ఏడుస్తున్నాడు పిల్లవాడికి, ఏం చేయాలో తెలీదు. పై వాళ్ళు ఎవరు పాలున్న వాళ్ళు కాదు, అక్కయ్యలు ఎవరికి పిల్లలు లేరు కదా. ఇక దాసీలతోటి పాలిపిచ్చి ఆ పిల్లాన్ని పెంచడం మొదలుపెట్టారు వాళ్ళు. ఈ లోపల ఒక నెల ఈ కబురు వెళ్ళాలి, వాళ్ళు రావాలి. ఇదంతా వాళ్ళు వచ్చాక వీళ్ళు ఈ మాయల మరాఠీ మీద యుద్ధం ప్రకటించడంటే ఊళ్ళో ఉన్న వృద్ధులందరూ చెప్పారు, ఇది మనుషులతోటి సాధ్యపడే వ్యవహారం కాదు. మీరెంత సైన్యాన్ని తీసుకెళ్ళినా వెనక్కి తెచ్చుకోలేరు అమ్మాయిని, మీ వల్ల కాదు. దానికి మాయం మంత్రం కావాలి. ఎవరికొచ్చు? అయినా కూడా వీళ్ళు మేము ఇంట్లో కూర్చుంటామని ఎందుకంటారు, రాజులు కదా. పాపం వీళ్ళు యుద్ధం ప్రకటించి వెళ్ళారు అక్కడికి. మాయల్ ఫకీరు బాలనాగమని కుక్కం చేసి తీసుకెళ్ళిపోయాడు. ఊరందరికీ తెలిసింది ఈ బాలనాగమని కుక్కం చేసి మాయల్ మరాఠీ తీసుకుపోయాడు అని. ఈ లోపల వరదరాజుల కబురు వెళ్ళింది, వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు కదా ఆయన, తీసుకెళ్ళిపోయారు. నాగళ్ళపూడి అతనికి ఉన్న కోట అతనిది, అందులోకి తీసుకెళ్ళిపోయాడు. ఇక అక్కడికి ఏమిటంటే పిట్ట పురుగు వాళ్ళదు రాదు, ఒక కనీసం సీతాకోక చిలుకలు కూడా ఆ వైపు తిరిగి చూడవు, అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. అందులోపలికి వెళ్ళిపోయాక ఆమెను మామూలు మనిషిని చేశాడు. ఆవిడ నిర్ఘాంతపోయింది, నేను ఎక్కడున్నాను ఏమిటి అని. వీడెవడో కనపడుతున్నాడు. అక్కడి నుంచి ఇది గోలు గోలుమని ఏడ్చింది, నన్ను పెళ్లి చేసుకోమన్నాడు ఈయన. అనేసరికి నేను పెళ్లి చేసుకోను, నువ్వెవడవి, నువ్వెవరో నేనెవరో మూర్చిపోతూ ఉండేది ఎంతసేపు అతను మాట్లాడినప్పుడల్లా భయానికి. పైగా అప్పుడే కొంచెం 2 నెలలే కదా అయింది, పురుడు వచ్చి, ఓపిక కూడా లేదు ఆవిడికి. ఇక ఎంత బలవంత పెట్టినా సరే ఆవిడ లొంగలేదు. నా భర్త వస్తాడు, నా బావలు వస్తారు, నీ అంతు చూస్తారని, వాళ్ళని ఏం చేస్తానో చూపిస్తాను నీకని చూపిస్తానని. ఇక 1 నెల గడిచేసరికల్లా వాళ్ళు తిరిగి వచ్చారు, ఇక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఆవిడ ఎంత ఏడ్చినా ఆమెను వదిలిపెట్టలా. ఏదో తిండి తిప్పలు, మరి ఏదో బతికుండాలి కదా పాపం, ఏదో తినేది ఉండేది. అట్లాగే ఎప్పటికైనా తనకి ఇక్కడి నుంచి మోక్షం లభిస్తుందని సీతాదేవిలాగా పాపం. సరే, ఇంతలో ఏమైంది, వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా బయట నుంచి నాగళ్ళపూడికి ప్రాంతంలోకి ప్రవేశిస్తుంటేనే సైన్యం అందరూ భయపడ్డారు ఇక్కడికి వెళ్ళటానికి. ఇదంతా మాయల మంత్రాలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతంలో, ఏవి పిట్ట పురుగు తిరగదు. వెళ్తే ఏమవుతానో అని సైన్యానికి భయంగా ఉంది, కానీ రాణిని వదిలిపెట్టుకునేది ఎట్లా, అంతేగా. అందుకని మొత్తానికి ఎట్లా వచ్చారు. వచ్చేసరికి ఈయన ఏం చేశాడు, ఆ మాయల మరాఠీ బయట నిలబడి ఆ కోట బయట తన పక్కనే బాలనాగమ్మని నుంచోబెట్టుకుని బలవంతంగా, వాళ్ళంతమంది ఉన్నారు పనిచేసేందుకు ఆడవాళ్ళు, మంత్రగత్తెలు, వాళ్ళందరూ ఆవిడని పట్టుకుని నుంచోబెడితే ఈ మొత్తం సైన్యాన్ని రాళ్లను చేసేసాడు. తండ్రులే కాదు, వద్దిరాజులే కాదు, అతనితో వెళ్ళిన సైన్యం కూడా, ఆ నాగళ్ళపూడి ప్రాంతంలోకి ప్రవేశించిన వాళ్ళందరూ రాళ్ళైపోయారు. ఇంకా వెనక్గా ఉన్నారు కదా, వాళ్ళు మనుషులుగా ఉన్నారు. అతన్ని మంత్రం పారే ప్లేస్ అన్నమాట అది. వెనకాల వాళ్ళంతా తెల్లబోయారు. ఇంకేముంది, సైన్యం అంతా రాయి అయిపోయింది, రాజులతో సహా సమస్తమైన వాళ్ళు, గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, సమస్తం అన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిన సైన్యం అంతా కూడా రాళ్ళైపోయింది, శిలల్లాగా ఉండిపోయారు. ఆవిడ లబోది బొమ్మని ఏడ్చింది పాపం. ఈ వెనకాలన్న సైన్యం ఇంకిక్కడ లాభం లేదు, ముందుకెళ్తే మనకి అదే పరిస్థితి. ఏడ్చుకుంటూ కొంత సైన్యం వెనక్కి వచ్చేసింది, ఊళ్ళోకి వచ్చి చెప్పారు ఇక లాభం లేదు, రాణి పోయింది, రాజులు కూడా పోయారు. కాకపోతే వీళ్ళకున్న ఆశ ఏంటంటే వంశాగ్రో 2 నెలల పసికోని ఒకడు ఉన్నాడు వీళ్ళ దగ్గర, 6 అక్క చెల్లెళ్ళు పిల్లడు బొడ్డోడు. ఈ వీళ్ళే మిగిలేరు, ఇంకేం చేస్తారు. సరే, అక్కడి నుంచి రాజ్యంలో అందరినీ కట్టడి చేశారు. మనకి రాజులు ఎవరికీ తెలియదు, ఎవరు మాట్లాడకూడదు దీని గురించి. మాట్లాడితే అందరికీ ప్రమాదమే. వాడు విరుచుకుపడితే దీని మీద, ఊరి మీద, అంతేగా ఉన్నవాళ్ళంతా పోతారు కదా. నగర పెద్దలంతా కూర్చొని మాట్లాడుకుని ఆడపిల్లలు 6 మిగిలేరుగా రాణులు, వీళ్ళు చెప్పారు, అమ్మ పిల్లవాడికి తల్లి తండ్రి ఆను పాను తెలియకుండా పెంచండి, ఇక వీడే మాకు రాజు, పిల్లని జాగ్రత్తగా పెంచుకోండి, వాళ్ళ పేరు అది ఏమీ ఎత్తద్దు, పిల్లాడు ఏదైనా ప్రయత్నం చేసినా చాలా కష్టం, ఈ పిల్లాడు ఈ రవంతా రాచ వారసత్వం కూడా మనకు మిగలదు, వారసత్వం మిగలదు కదా అని గట్టిగా చెప్పారు. చెప్పేసరికి ఈ అక్క చెల్లెళ్ళు 6 ఏం చేస్తారు, భర్తలు లేరు కదా, వాళ్ళు లేరన్నట్టుగానే బొట్టు కాటిగా పెట్టుకుంటే పిల్లాడు నాన్నేడి అని అడుగుతాడు. కుంకుమ ధరించడం మానేశారు వాళ్ళు, వితంతువులాగానే
బొట్టు పెట్టుకోవడం మానేశారు. పిల్లాన్ని పెంచుకున్నారు. 4-5 ఏళ్ళు వస్తే తండ్రి లేడనుకునేవాడు. తల్లిదండ్రులు తండ్రి లేరు, అందుకే మా అమ్మలు వితంతువులుగా ఉన్నారు అనుకునేవాడు. ఆ 6గురిలో వాడికి తల్లి ఎవరో వాడికి తెలియదు. 6గురు తల్లులే. పిల్లాన్ని పెంచుకునేవాళ్ళు. ఈ పిల్లాడికి బాగా ఆట అల్లరి వచ్చింది. పైగా 6గురు తల్లుల మీద లేక ఒక్క నిసుగు. దాంతోడేమో ఉన్న వాళ్ళంతా ఏమో మరి రాజుగారు అబ్బాయి అయినా సరే కొంచెం బాగా చేస్తారు కదా, కొంచెం అల్లరివాడు, బాగా టెంపరివాడు, దూకుడు, చాలా విసురైన వాడు, పిచ్చాట్లు ఆడేసేవాడు. ఆటకి వాళ్ళని వీళ్ళని పిలిపించినా ఎప్పుడూ సైనికులు జాగ్రత్తగా చూసేవాళ్ళు, ఎవరు తండ్రుల పేరు ఎత్తకుండా ఉండేలాగానే తెగ ఆడేసేవాడు. ఈ ఆటలు వచ్చినాయి. 14 ఏళ్ళు వచ్చేసినాయి పిల్లాడికి. అక్కడ బాలనాగం అలాగే ఆ మాయల మరాఠీ చెరలో ఉండిపోయింది. వాళ్ళు అలానే రాళ్ళలాగా ఉండిపోయారు. రాళ్ళలాగానే ఉండిపోయారు, ఈవిడ అక్కడే ఉండిపోయింది. ఈ 14 ఏళ్ళు వచ్చిన పిల్లాడు ఒకరోజు బొంగరాల ఆట ఆడుతున్నాడు. బొంగరాలు బాగా ఆడేవాడు, వాడికి ఎంత బాగా అయినా వేయగలిగేవాడు. అయితే ఈ బొంగరాలు ఆడుతుంటే ఏమైంది, కోట వదిలిపెట్టి ఊళ్ళోకి వచ్చాడు ఆటకి. వదులుతుండే ఉండేవాడు, వదిలినా పహరా ఉండేది. తలారి రాముడు అని ఒకడు ఉండేవాడు వీడికి, ఈ పిల్లవాడికి కాపలా. ఫ్రెండ్ పెద్దవాడు, కాపలాకి పెద్దవాడు, వాడే ఎత్తుకు పెంచేవాడు అనమాట. ఆ తలారి రాముడు ఎవరు అంటే ఈ కార్యవద్ధి రాజుతో పాటు ఉండేవాడు. ఆయన అతని వయసు వాడు, అంటే ఇంచుమించుగా వీడి తండ్రి వయసు వాడనమాట. కాపలా కాసుకుంటూ ఉండేవాడు. ఆ రాముడు ఉన్నాడు, ఈ పిల్లాడు ఆటకి బయటకు వచ్చాడు. వచ్చి ఈ బొంగరాలు విసురుతారు కదా, బొంగరాలు ఆడుతున్నాడు. ఆడుతుంటే ఏమైంది, ఈ బొంగరం దూరంగా ఉన్నదాన్ని కొట్టాలని ఎత్తి విసిరాడు. ఒక ఆవిడెవరో మంచినీళ్ళు కుండ తెచ్చుకుంటూ ఆ కుండ అక్కడ దింపబోయింది. ఈ బొంగరం వెళ్ళి ఆ కుండకి చిల్లుపడేసరికి అలా ఆవిడేమంది, అమ్మ నాన్న పెంపకం ఉంటే తెలిసేది, ఆ నాన్నలు పోయి అక్కడ కూర్చున్నారు, అమ్మలు పోయి మూడమోసి ఇంట్లో కూర్చున్నారు, వీడికి బుద్ధి ఎట్లా వస్తుంది, బుద్ధి జ్ఞానం లేని పిల్లాన్ని చేసి రోడ్డు మీద వదిలిపెట్టారు, దారిలో వదిలేశారు అన్నది. ఆనంగానే వాడికి వినపడిపోయింది, వీడు ఇలాంటివాడు కాబట్టి, వీడు రాళ్ళుగాయ కాబట్టి నాన్నలు రాళ్ళయ్యారు అన్నది. ఓహో, నాన్నలు రాళ్ళు అవటం ఏమిటి, అమ్మలు బొట్లే పెట్టుకోరు, పట్టుకున్నాడు వీడు. నాన్న చచ్చిపోయాడు అనాలి, రాళ్ళు అవటం ఏమిటి ఎందుకన్నారు వీళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, అక్క ఏమన్నావు చెప్పంటే హడిలిపోయింది. నేనేమనలేదండి, చెప్పల. అక్కడి నుంచి తలారి రాముడిని పట్టుకున్నాడు పిల్లాడు. ఏమిటో అంది, అసలు అదేంటి ఆ మాట ఎందుకు అంది. అక్కడి నుంచి ఇది గద్దించి ఆవిడని పంపించేసాడు. ఎంతసేపు ఈ రాముడిని వెంబడపడి అడుగుతాడు పిల్లాడు, ఏదో ఉంది ఎందుకంది, నేను రాళ్ళుగాయనైతే మా నాన్నలు రాళ్ళు అవ్వటం ఏమిటి, మా నాన్నలు లేరు కదా, మా అమ్మలు ఎవరు బొట్టు పెట్టుకోవట్లేదు కదా, ఒకవేళ మా నాన్నలు ఉంటే మా అమ్మలు బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోరు, రాళ్ళు అయిపోయారని ఈవిడెందుకు. ఇక వదిలిపెట్టలేదు ఇంకా పిల్లాడు. ఇంటికి వచ్చాడు, ఇక అన్నం తిన్నంటాడు. అదేమిటో చెప్పు. తర్వాత నేను అడిగితే మంగమ్మక్క చెప్పలేదు, ఏం జరిగిందో చెప్పండి అని పీడిచ్చేశాడు. ఇక చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది అనమాట. వాళ్ళు వచ్చేసరికి పిల్లాడు ఆశ్చర్యపోయాడు, అట్లా జరుగుతుందా, అలా ఉందా ఎక్కడైనా, మా అమ్మని ఎత్తుక్కోవటం ఏమిటి, మా నాన్నని రాతిని చేయటం ఏమిటి, మీరందరూ ఇలా ఎందుకు ఉండాలి, నాకు తెలియకుండా ఎందుకు ఉంచారంటే మరి ఉన్న ఒక్క శిశువుని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు. అవును, సరే బతిమలాడారు, నాయన పోయిన వాళ్ళు పోయారు, మనం ఏం చేయలేము, నువ్వు జాగ్రత్తగా ఉండమంటే వాడు ఒప్పుకోలే పిల్లాడు. అదేమిటో తెలుసుకోవాల్సిందే. నేను వెళ్ళి మా అమ్మని నాన్నని తెచ్చుకుంటాను, నా తండ్రులందరినీ తేవాలి, మీరు ఇలా బోసు మొహాలతో ఉంటే నేను భరించలేను, నా కోసం మీరు ఇట్లా ఉండకూడదు. ఇక ఏ విధాలా చెప్పినా అబ్బాయి వినల మాట. వినకపోయేసరికల్లా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, నేను రాజు అవ్వాలంటే చేతకాని వాడిలాగా అమ్మని నాన్నల్ని రక్షించుకోలేని వాడిని నేను రాజుని ఎట్లా అవుతా, నేను అదేదో చేయాలంటే నేను అసలు రాచరికపు లక్షణమే కాదు కదా, నేను చేయను, నేను ఇట్లా కుదరదు, నేను యువరాజు పట్టాభిషేకం చేసుకోను, అది జరగాలంటే నేను ఇప్పుడు వెళ్ళాల్సిందేనన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఇంకా ఆలోచించుకుని సరే ఏమనుకున్నారు, తలారి రాముడిని తోడు తీసుకుని వెళ్ళమని పంపించారు. ఆ అబ్బాయిని తీసుకుని, ఇక ఏమీ లేదు, ఇక రాజుగారి అబ్బాయిని ప్రపంచానికి తెలియదు, ఓ కుర్రాడు ఓ పెద్దవాడు అంతే, బాబాయి కొడుకు వెళ్తున్నట్టుగా బయటికి పంపించారు. అబ్బాయి తిరగటానికి దేశాటానికి బయలుదేరాడు. ప్రజలందరికీ ఏం చెప్పారంటే, ఆ రాజుగారి అబ్బాయి రేపొద్దున రాజు కావాలి కదా, దేశాటానికి వెళ్తున్నాడు, దేశంలో అన్నిటిని చూడొద్దు, 4 తెలుసుకోవాలి కదా,
ఈ అక్కడికి వెళ్ళకూడదన్న మాట వీళ్ళు ఎత్తకూడదు. ఊళ్ళో ఎవరు ఏమీ చెప్పలేదు. ఈ రాముడు కుర్రాడు చెరుకో మూట కట్టుకుని, చెరువు జత బట్టలు మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. డబ్బులు దశకాలు అవి ఏమీ లేవు. ఏదో తామకే వస్తే 4 రూపాయలు అంతే. ఇక అట్లా వెళ్ళటం మొదలుపెట్టారు. తమ ఊళ్ళన్నీ దాటేశారు. ఊళ్ళన్నీ దాటాక ఒక అడవిలోకి ప్రవేశించారు. ఈ అడవిలో రకరకాల జీవజాలాలు ఉన్నాయి. ఒక పులి ఒకటి అడవిలో ఆహారం సరిపడా దొరక్క మనుషులు వచ్చినప్పుడు వాళ్ళ మీద పడి అది నరమాంస భక్షణకు అలవాటు పడింది. అది వెళ్ళి పక్కన ఊళ్ళ మీద పడుతోంది. వీళ్ళు వెళ్ళినప్పుడు పులి జాలు లేదు. మామూలుగా పులి ఉంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. పులి వస్తుంటే అవునవును. పక్షులు తిరగవు, ఏవో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. మృగాలన్నీ పారిపోతాయి, లేళ్ళు అవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఒక నిశ్శబ్దంగా అయిపోతుంది వాతావరణం, తెలిసిపోతుంది. పులి తిరిగిన జాడలు వీళ్ళకి కనిపించలే. దాంతో వీళ్ళు స్వేచ్ఛగానే అడవిలో తిరిగారు. ఓ రాత్రి పైన పడుకున్నారు. పడుకుని తెల్లవారు లేచి ఊళ్ళోకి వెళ్తుంటే బతికి ఎట్లా వచ్చారు అని అందరు అడుగుతున్నారు. నరమాంస భక్షణకి ఒక పులి ఉంది, తిరుగుతోంది. అది ఏ ఊళ్ళ మాడు మీద పడుతుందో తెలీదు. అడవిలోంచి రాగలిగారంటే విశేషమే. అది ఎక్కడికి వెళ్ళింది అంటే సమీప గ్రామాన్ని వదిలి అది పట్టణం మీద పడింది ఆ పులి. ఎవరినో ఒకళ్ళిద్దరిని లాక్కుని తినేసింది కూడా మనుషుల్ని. పైగా ఏంటంటే కొడుతుంది. వాడు దెబ్బ తగిలి పడిపోయాడు అనుకో, తినగలిగితే తింటుంది, లేదా అక్కడతో ఎవరు ఇంకా చప్పుళ్ళు అయినాయి అనుకో బాడీని వదిలిపెట్టి పారిపోతుంది. దానికి ఆకలిగా ఉంటే ఇంకో మనిషిని కొట్టేస్తుంది. అట్లా దాని వాత పడిపోయారు 2-3. ఊరంతా తప్పెట్లతోటి చెప్తున్నారు, పులి తిరుగుతోంది, రాత్రిపూట బయటికి రావద్దు, మేకల్ని వాటిని లోపల కట్టేసుకోండి, పులి తిరుగుతోందని అన్ని గ్రామాల్లోనూ పులి తిరుగుతున్న ఇవి వస్తున్నాయన్నమాట. సరే తెల్లారినాడు అన్నాడు, ఏ ఊళ్ళో ఆగినా మనకి ప్రమాదమే. ఎక్కడ ఆగినా మనం ప్రయాణం చేస్తుంటే మధ్యలో ఈ పులి ఎక్కడి నుంచి పడుతుందో మనకు తెలియదు అనేసరికి కుర్రాడు అన్నాడు, ఆ పులిని పట్టుకుంటే పోలా, మనం పులిని కొట్టేద్దాం. పులిని కొట్టేయాలంటే ఏం చేయాలి? ఇప్పటిదాకా ఈ పిల్లాడు ఏమిటి బొంగరాలు ఆడుకుంటూ ఉండేవాడు. వాడికి ఏదో చిన్నపాటి యుద్ధ విద్యలు కొద్దిగా వచ్చినాయి కానీ అంత జోరైన వాడేం కాదు. కానీ వాడికి ఒక తెంపర్తనం ఉంది, ఏదైనా చేసేసేయాలనే యావ. అయితే ఇప్పుడు ఏ అడవి మార్గం, ఇప్పుడు రాత్రి పులి ఎవరినైనా ముందు రోజు కొట్టినా అదేం చేస్తుంది, అడవిలోకి వెళ్ళిపోతుంది. దానికి అలవాటైన నీటికి ఒక అలవాటుగా పడుకునే ప్లేసు కావాలి. మనుషుల పొలక ఉన్న చోట పడుకో నిద్రపోదు అది. అవును. కాబట్టి పులి కోసం వెయిట్ చేద్దామని అడవి ఎక్కడ ఓపెన్ అవుతుందో ఆ మొదటి ప్రాంతంలో ఒక చెట్ల మీద కూర్చున్నారు. వీళ్ళు ఊళ్ళో నుంచి ఫుడ్ తెచ్చుకున్నారు, చెట్టు మీద కూర్చున్నారు. అది రావటము పోవటము అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట వీళ్ళకి. తెలియటం కోసమే ఆ చెట్ల మీద కూర్చున్నారు. ఈ కూర్చుని ఏం చేశాడు అబ్బాయి, 4-5 రోజుల పాటు ఊళ్ళోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవటం, ఈ చెట్టు మీద కూర్చోవటం. అది ఎలా వెళ్ళి ఎలా వస్తుంది ఏమిటి గమనిస్తున్నారనమాట. దాని కదలికల్ని వీళ్ళు గమనిస్తున్నారు. దాని కదలికల్ని వీళ్ళు గమనిస్తున్నారు. మొదట వెళ్ళేటప్పుడే మేకో గొర్రె ఏదో దొరికేసింది అనుకో, మనుషుల కోసం చూడదు, ముందు ఆకలి తీర్చేసుకుంటుంది. ఆకలి తీర్చేస్తుంది, ఈజీ కదా. అడవిలో అంటే ఓ పరిగెత్తాలి, లేడు తెగ పరిగెత్తేస్తాయి. ఊళ్ళల్లోకి ఏముంది, కట్టేసి ఉంటాయి గొర్రెలు, వెళ్ళో దెబ్బ కొట్టి కొరికి తెచ్చేసుకోవడం ఈజీ. అది తిరగటం చూస్తున్నారనమాట. ఈ మాటు వేసి ఉండి దీన్ని ఒకరోజు కొట్టాలి అంటే ఓ మేకని ఓ గొర్రెని తెచ్చి చెట్టు కట్టేయాలి. అది ఇక్కడే ఆగుతుంది. మామూలుగా అడవుల్లో కట్టేసిన మేకలు గొర్రెలు కనిపిస్తే జంతువులు అనుమానపడతాయి కొంచెం. కానీ దీనికి ఏంటి, ఊళ్ళోకి వెళ్ళి మేకల్ని గొర్రెల్ని తినడం అలవాటైంది. కాబట్టి ఇక్కడ ఒక మేకని గొర్రెని కట్టేశారనుకో గ్యారంటీగా ఇక్కడికి వస్తుంది. అందుకని ఏం చేశాడు, 4-5 రోజులు బాగా చూశాక ఊళ్ళోకి వెళ్ళి ఓ మేకని ఓ గొర్రెని తెచ్చాడు. మంచి బరిసెలు ఒకటి 3-4 తెచ్చుకున్నాడు. తను తలారిరాముడు ఇద్దరూ ప్రహారం చేయటానికి వీలుగా. ఇప్పుడు తలారిరాముడు కొట్టిన దెబ్బకి పులి చచ్చిపోయినా రాజుగారు అబ్బాయి కొట్టినట్టే, క్రెడిట్ రాజుగారు అబ్బాయికే ఉంటుంది. వాడు సహాయం చేశాడు. ప్లాన్ ఎవరిది, రాజుగారు అబ్బాయిది. ఈ ప్లాన్ ప్రకారం ఓ 4-6 బరిసెలు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఒక మేకని ఓ గొర్రెని తెచ్చి చెట్టు కట్టేశారు. ఆ రోజు రాత్రి వీళ్ళు అనుకున్నట్టుగానే కొంచెం గ్యాప్ తోటి ఓ 1 వారం రోజులు పట్టింది ఈ ప్రోగ్రాం అంతటికి. పులి వచ్చింది, ముందే కట్టేసున్న గొర్రె మీద మేక మీద పడింది. మేక వీళ్ళు నిద్రపోతున్నారు హాయిగా పడుకొని. కాకపోతే గొర్రెలు అరిచేసరికల్లా మెలకు వచ్చేస్తుందా, తీరా చూస్తే అది దీని మీద దూకపోతుంటే పైనుంచి బల్లెలు విసిరారు. ఒక్క బల్లెమే ఉందనుకో వీళ్ళ దగ్గర, దెబ్బ తగలంగానే పులి పారిపోవచ్చు. ఇద్దరు ఒకదాని వెనకాల ఒకటి బల్లెలు విసిరేసి ఆ పులిని పడగొట్టేశారు.
తెల్లవారేసరికి ఈ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి చచ్చిన పడిన పులి, దాని మీద దిగిన బల్లేలు కనపడ్డాయి. వీళ్ళు ఏం చేశారు, పులి చచ్చిపోయాక దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ లేరు. ఈ ఊళ్ళో జనం నిన్న సాయంకాలం ఎవరు బల్లేలు కొనుక్కెళ్ళారు ఎంక్వైరీ మొదలుపెట్టి బల్లేలు ఎక్కడివి, దాని మీద చేసిన వాడి పేరు గుర్తుంటుంది ఖచ్చితంగా. వాడేమో ఫలానా వాళ్ళు వచ్చారని చెప్పాడు. అక్కడి నుంచి రాజుగారికి కబురు వెళ్ళింది, ఆ ప్రాంతపు రాజు. ఆయన ఇద్దరు బాటసార్లు బల్లేలతోటి పులిని సంహరించారు, వాళ్ళెవరు అని వెతికిచ్చాడు. ఆయన ఆ రోజు ముందు రోజు ఎవరైతే ఈ పులిని సంహరిస్తారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని టంకేయించాడు. ఓహో, చిన్న పిల్ల, ఆయన కూతురు ఒక 12-13 ఏళ్ళది. ఈ బాటసార్లు ఇద్దరిని పట్టుకున్నారు. ఏముంది, దారులలో నడిచి వెళ్తుంటే పట్టుకోవటం ఏం కష్టం, రాజపట్ల గుర్రాలు ఉంటాయి, వీళ్ళకేమున్నాయి, నడిచిపోతున్నారు. వీళ్ళని పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మీరేనా పులిని చంపింది అన్నట్టు వీళ్ళు కాదని చెప్పాలి, ఎందుకంటే తమ తాలూకు ఐడెంటిటీ చెప్పడం ఇష్టం లేదు ఇతనికి. ఫలానా రామవర్ధిరాజు గారి మనవడు, ఈ వర్ధి సామ్రాజ్యం నుంచి పాన్గంట రాజులు, అవన్నీ చెప్పడం ఇష్టం లేదు. కానీ ఇంకా చేసేదేం లేదు, తీసుకెళ్లారు రాజుగారి దగ్గరికి. రాజుగారు తెలుసుకున్నాడు కుర్రాడిలో రాచరికపు లక్షణాలు ఉన్నాయని అదని. అయితే వీళ్ళు ఏమన్నారు, ఆల్రెడీ టంకేసాం, పిల్లనిచ్చి పెళ్లి చేసుకోమన్నారు. అనేసరికి తెల్లారి రాముడికి ఉత్సాహం వచ్చింది, పిల్లడి పెళ్ళి అయిపోతుండే. కుర్రాడు ఏమన్నాడంటే, మీకు మాటిస్తున్నాం, మేము వేరే వ్యవహారం మీద బయలుదేరాం, మా కథ అంతా ముగిశాక వస్తాం ఇక్కడికి. అప్పటిదాకా పిల్లడికి అమ్మా నాన్నని వెతకాలన్న ఆలోచనే కానీ తనలో శౌర్యం పరాక్రమం అవేమైనా ఉన్నాయా అనేది వాడికి తెలియదు. ఇలాంటి ఒక క్రియ, ఆ తర్వాత రాబోయే బహుమతి, వీటి వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి అబ్బాయికి. సరే, ఈ తెల్లారాముడు కూడా చెప్పాడు అదే మాట, మేము ఇప్పట్లో వివాహం కాదు, మా తండ్రులతోటి అందరితోటి వచ్చి వివాహం చేసుకుంటాము, వేరే వ్యవహారం ఉన్నదని రాజుగారిని ఒప్పించారు. మళ్ళీ కబురు చేస్తామని ఆయనతో ఒక ఉత్తరం రాయించుకున్నాడు. మా అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాము అదని కాగితం రాయించుకున్నారు, అగ్రిమెంట్. అది జేబులో పెట్టుకున్నారు. వచ్చి పెళ్లి చేసుకుంటానని వాళ్ళకు ఉత్తరం రాసిచ్చాడు. ఇద్దరు అక్కడ 2-4 రోజులు, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు నడిచి వచ్చారు కదా, ఓ 3-4 రోజులు చక్కగా విశ్రాంతి తీసుకుని, పెళ్లి కూతురు కూడా చక్కగా బాగుంది. ఈ పిల్లాడు 15 ఏళ్ళు, ఆ పిల్లకు 12 ఏళ్ళు, బాగానే ఉంది. సరే, ఓ 4-5 రోజులు రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. నాగళ్ళపల్లి, అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. నాగళ్ళపురం, అలాంటి నాగళ్ళపల్లి అదే ఊరు. అయితే ఈ ప్రాంతం ఎలాంటిదంటే చాలా దూరమే, కానీ చాలా దూరం, మామూలు ప్రజలు ఎవ్వరూ వెళ్ళరు అక్కడికి వెళ్ళిపోయాక ఈ తలారి రాముడు వీడు పక్కనే ఉన్నాడు కదా, ఈ వెళ్ళే దారిలో వీళ్ళకి ఏమైందంటే ఒక చోట విశ్రాంతిగా ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఒక పెద్ద సర్పం ఒక చెట్టు మీద ఇట్లా పాకి పైకి వెళ్తాం. అరే రాముడు చూడు, చెట్టెక్కుతోంది పాము అన్నాడు. అనేదాకా ఆ పక్షి గూట్లో ఏ గూట్లో పిల్లలు ఉన్నాయో దానికోసం వెళ్తోందేమో, అలవాటు అయి ఉంటుంది దానికి అన్నాడు. అనేసరికల్లా ఈ పైకి చూస్తున్నాడు. పైకి చూస్తుంటే ఒక పెద్ద గూడు ఉంటుంది. చాలా మామూలు పక్షి గూళ్ళు ఎంత బుజ్జిబుజ్జివి. ఈ సర్పం ఎక్కుతోంది, ఆ చెట్టు కూడా చాలా పెద్దది. చూస్తూ ఉన్నాడు. ఆ పైకి వెళ్తుంటే అప్పుడు అతనికి తెలిసిందనమాట, పాము ఏ వైపుకి వెళ్తోంది అంటే ఒక పెద్ద గూడు, అందులోంచి కిచకిచలు వినపడుతున్నాయి, ఏదో శబ్దం వినిపిస్తుంది. ఈడేం చేశాడు, పాములు కొండ చిలువలు అవి ఏంటి ఎలా ఉంటాయి, రైమని వెళ్ళదు, నిదానంగా ఎక్కుతుంది. రెండో చెట్టు ఎక్కాడు, అవతల వైపు ఉన్న చెట్టు ఎక్కి పైకి చూశాడు. చూస్తే 2 పిల్లలు ఉన్నాయి, 2 గుడ్లు ఉన్నాయి. పిల్లలు కూడా ఇంత చిట్టివి కదా, ఆ మాత్రం గుడ్డు కూడా ఇంత గుడ్డు. అవి మింగేస్తే ఆ పాము ఒక రోజు దాకా 2 రోజుల దాకా దాన్ని తిండక్కర్లా, అంత పెద్ద గుడ్లు. కబక్కని దిగొచ్చాడు, కేకేశాడు, రాముడు పెద్ద పెద్ద గుడ్లు రా, ఏవో పిట్టలు కూడా ఇంతంతున్నాయి, కానీ వాటికి రెక్కలు రాలే, అవే కిచకిచలాడుతున్నాయి, తల్లిదండ్రి ఆహారానికి వెళ్ళాయేమో అనేసరికి రాముడు అన్నాడు, సరే ఏం చేస్తాం, గండబేరు ఉండాలంటారు, పెద్ద పెద్ద పక్షులు, గద్దలు కాదు ఇంకా పెద్దవి, అవి అయి ఉంటాయి, వాటి గుడ్లు అయి ఉంటాయి అంటే వీడికి ఉసూరు అనిపించింది. 2 పిట్టలు పాపం, గుడ్లు, తల్లిదండ్రి వచ్చాక చూస్తే పిల్లలు పోయి గుడ్లు పోతే వాటికి ఎట్లా ఉంటుంది, బాధ కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్న లేరు, నాలాగానే అనాథ గుడ్డు పాపం. అందుకని ఏం చేశాడు, కింద నుంచి రాళ్ళు విసిరేసాడు. అటు ఇటు చూశాడు, వెలగ చెట్టు ఉంది పక్కన, వెలగ పళ్ళు రాలుతాయి కదా, టపామని వెలగకాయలు వేసి కొట్టాడు. ఆ పాము కాదు, 2 దెబ్బలు తగిలేసి జర్రుని జారి కింద పడింది. దానికి తెలిసింది ఎవరో తన మీదకి చేస్తున్నారు, ఏ పక్క నుంచి రాళ్ళు వస్తున్నాయో తెలుసుగా, బుసలు కొడుతూ ఇటు తిరిగింది.
తిరిగేసరికి అలా వచ్చేటప్పుడు ఏం చేశాడు ఈ అబ్బాయి, బరిసెలు తెచ్చుకున్నారు చేరుకోటి, ఆ బరిసె విసిరేసాడు పాము మీదకి. బాగా తగిలింది దెబ్బ. అది గిలగిల్లాడుతుంటే రెండో బరిసె కూడా వేసేసి ఇద్దరు కలిసి కొట్టి చంపేశారు పాము. కాసేపట్లో పెద్ద శబ్దము, గాలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. గండభేరుండ పక్షి అంటే గద్దల్లో చాలా పెద్ద రకం. మనం విడిగా ఎప్పుడు చూస్తామో తెలీదు, ఇలా మాయమంత్రం కథలన్నిట్లలోనూ ఈ గండభేరుండాలు కనిపిస్తాయి. చాలా పెద్దది. ఇది రెక్కలు గనక విప్పితే అది ఎట్లా ఉంటుందంటే ఒక 10 ఫ్యాన్లు ఒకేసారి తిరుగుతున్నంత శబ్దం వస్తుంది, అంత గాలి వస్తుంది. టపటపా చప్పుడవుతోంది, పెద్ద మోత, అక్కడి నుంచి గాలి వస్తుంది. ఆ 2 పక్షులు వచ్చి చెట్టు మీద వాలినాయి. పైకి వాలంగానే వాటికి కింద చచ్చిపడున్న పాము కనపడింది. పిల్లలు తల్లి మాట్లాడుకున్నాయి. ఆ చిన్న పిల్లలు చెప్పాయి, పాము వచ్చి రాబోతుంటే ఎవడో ఒకడు కింద ఉన్నాడు, వాడు రాళ్ళు వేసి కొట్టాడని. ఆ గండభేరుండ పక్షులకి మనుషుల భాష మాట్లాడడం తెలుసు. అవి ఒక పక్షి కిందకు వచ్చింది, వచ్చి వీళ్ళని పలకరించింది, వీళ్ళిద్దరిని. ఈ కుర్రాడు ఏం చేశాడంటే దానికి సరదా, వీడి భయం వేసింది రాముడికి. అసలు ఆ పక్షులు చూస్తే చాలా పెద్దవి, మనుషులు ఎక్కేయచ్చు వాటి మీద. మగపక్షి వచ్చి, ఆడపక్షి పిల్లలకి ఆహారం పెట్టుకుంటుంది, మగపక్షి వచ్చి వీళ్ళని పలకరించింది. ఎవరు మీరు, ఇక్కడికి ఎట్లా వచ్చారు ఏమిటి అని. అవి ఏంటంటే మతంగ మహర్షి అని ఒక మహర్షికి సహాయకారిగా ఉండే పక్షులు. మామూలుగా ఆశ్రమంలో ఉంటాయి. ఇప్పుడు గుడ్లు పెట్టే సమయం వచ్చింది కాబట్టి అవి చెట్టు మీద గుడ్లు పెట్టుకుంటుంది. అక్కడ ఆశ్రమంలో ఆ అవకాశం ఉండదు, ఇక్కడ ఉంటాయి. అందుకని వాటికి మానవ భాష వచ్చు, అర్థమవుతుంది, మనుషుల ఇంటెన్షన్స్ తెలుసుకోగలవు. 4 రోజులుగా ఈ సర్పం చుట్టుపక్కలే తిరుగుతుంది. ఏదో రోజు ఎక్కేస్తుందేమో అనుకున్నాం, నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మతంగ మహర్షిని తలుచుకో, నీకు కావలసినప్పుడు నీకు సహాయం చేస్తాం మేము, నీ వల్ల మా గుడ్లు పిల్లలు బతికినాయని చెప్పి చాలా సంతోషించింది. ఇది చెప్పిందనమాట. ముట్టుకునేసరికల్లా స్పర్శ అన్నీ తెలుస్తాయి కదా, వీడికి కూడా గొప్ప సంతోషం వచ్చింది. సరేనన్నాడు. ఆ పూట తెల్లారిపోయింది. ఒక పూట అక్కడే గడిపారు, ఆ వెలగపళ్ళు కొట్టుకు తిని ఆ పూట గడిపారు. తర్వాత మెల్లిగా ఈ నాగళ్ళపూడి వైపుకి బయలుదేరారు. అది ఎంతో దూరంలో లేదు వీళ్ళకి. వెళ్తే అన్ని శిలలు, శిల్పాలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళ చెట్లు, పచ్చదనం తక్కువ. ఆ శిల్పాల్లోంచి వెళ్తుంటే తెలిసింది తన తండ్రులే వీళ్ళు, తన సైన్యమే. చాలా దుఃఖపడ్డారు ఇద్దరు. మొహాలు చూడటానికి శిల్పాలంటే శిల్పం చక్కగా చెక్కినట్టుగా ఏముంటాయి, ముద్దల్లాగా అలా కొయ్యల్లా నుంచుని ఉన్నాయన్నమాట. అవన్నీ ఏడ్చుకున్నారు ఇద్దరు కలిసి. ఏం చేయాలి, మా నాన్న ఇట్లా అయిపోయారు, అదైపోయారు, ఇదైపోయారు. ఆయనకి అతనికేమో ఇక్కడ వీళ్ళని సేవించి ఉన్నాడు కదా. అయితే వీళ్ళకి ఏం తెలిసిందంటే ఎక్కడి నుంచో పువ్వుల వాసన వస్తుంది. ఇప్పుడు ఇంత ముళ్ళుముళ్ళుగా ఇలాగా కోట గోడ ముందంతా ఇలా ఉంటే పువ్వుల వాసన ఎక్కడి నుంచి వస్తుంది. చూస్తే ఈ కోటకి ఒక పక్కగా ఒక పెడగా పెద్ద పువ్వుల తోట ఉంది. ఈ పువ్వుల తోటలో ఎవరో ఉన్నారు. అది మాయ తోట అయినా అయి ఉండాలి, మామూలుదైనా పెంచుతున్నారనమాట. వీళ్ళిద్దరూ అటు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక పెద్ద తోట, ఒక ముసలావిడ ఉంది. ముసలావిడ అంటే వీళ్ళు బాగా ఆలోచించుకున్నారు, ఎట్లా ఈ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాలి. ముసలి వాళ్ళకి ఒక పైకి మాట్లాడుకునే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. పైకి మాట్లాడతారు, స్వాగతం మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆవిడ ఏమిటి సణుక్కుంటుంది, 2 పూటలు చుట్టుపక్కల అక్కడక్కడే తిరుగుతూ, అక్కడి నుంచి ఆహారం తెచ్చుకున్నారు కదా, రొట్టెలు గిట్టెలు అవి తెచ్చుకున్నారు, వెలకపళ్ళు అవి ఉన్నాయి. ఏం విన్నారు, వీళ్ళకి ఏం అర్థమైంది, ఈవిడకు ఓ కూతురు ఓ మనవడు ఎవరో ఉండాలి, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎవరు లేకుండా నేను ఒక్కదాన్నే ఉండిపోయాను ఈ మరాఠీ వల్ల అని తిట్టుకుంటోంది ఆవిడ. ఒకదాన్నే అయిపోయాను, ఈ తోట పని చేయలేక చచ్చిపోతున్నాను, తోడులేరు అనుకుంటుంది. సరే ఏం చేశాడు వీడు, ఈ తలారి రాముడి నువ్వు పక్కనే ఉండు, నువ్వు మాతోటి రావద్దు, నువ్వు కొంచెం దగ్గరలో ఉన్న గ్రామంలో అయినా ఉండు కానీ, నేను ఈవిడ మనవడిగా ఈవిడ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అమ్మమ్మ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడకి ఓ 15-16 ఏళ్ల మనవడు ఉండాలి, పిల్లాడు 15 ఏళ్ళ వాడు కనపడుతున్నాడు కదా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యాడు. దాంతో ఆవిడ కొంత నమ్మి రారా నాయన మీ అమ్మ ఏమైపోయిందిరా అదిరా ఇదిరా అని మాట్లాడింది, కూర్చోబెట్టింది. పెద్దతనంతో వీడు మన మనవడు అవునా కాదా అలా ఆలోచిస్తుంది. ఇంత దూరం వెతుకుంటూ ఎవడో ఎందుకు వస్తాడు నా కోసం, అంతే కదా, అలా నమ్మేసి కుర్రాడిని దగ్గర పెట్టుకుంది. వీడు చక్కగా అక్కడ తిన్నాడు, కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టి ఆ రాముడికి కూడా కాస్త పెట్టేవాడు. అతను అవతల వైపు ఉండగా అతను ఏం చేశాడంటే, నేను గ్రామానికి ఎక్కడికి వెళ్ళిపోను, ఇక్కడిక్కడే ఉంటా, ఏదైనా సహాయం అవసరమైతే నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేనేం చేస్తాను, అందుకని నేను ఇక్కడే ఉంటాను, నా తోటలోనే ఒక మూల దాక్కుని ఉన్నాడు. ఈవిడ కనపడకుండా ఈ పిల్లాడే ఆవిడ కనపడేవాడు. సరే ఆవిడ తిండి పెట్టింది, దగ్గర ఉంచుకుంది.
మెల్లిగా రోజులు గడుస్తున్నాయి. ఈ పిల్లాడు చక్కగా చెరువు అన్ని చెట్లకి చేమలకి అన్నిటికీ గుప్పులు తవ్వేవాడు. ఆవిడ పువ్వులకు వస్తే మాలలు కట్టేవాడు. అడిగాడు ఒకరోజు, ఎక్కడికి పట్టుకెళ్తావు ఈ మాలలు నువ్వు అనేసరికల్లా, అమ్మో ఇది బ్రహ్మరహస్యం రా, ఇక్కడ మాయల మరాఠీ అని ఉన్నాడు, అతనికి పువ్వులు కావాలి అర్చనకి, లోపల బోళంతమంది స్త్రీలు ఉంటారు, మాంత్రికులు వాళ్ళందరికీ పువ్వులు అవసరం, అవి నేను ఇక్కడి నుంచి పట్టుకెళ్తా. అతను సృష్టించిందే ఈ తోట, అతనే ఏర్పరిచాడు, నేను ఇక్కడే ఉంటాను. అక్కడ ఒక ఆవిడని తెచ్చాడు, ఒక రాణిని, ఆవిడతో మంచి మాట్లాడడానికి వెళ్తాను నేను రోజు. సరే బాగానే ఉందిగా, బాగా నమ్మించాడు ఆవిడ్ని. నమ్మించి ఒకరోజు ఆవిడకి ఏదో చాలా బద్ధకంగా ఉంది, వెళ్ళగలిగేలాగా లేదు, వృద్ధురాలు, ఒక కర్ర అడ్డం పెట్టి ఆవిడ పడిపోయేలాగా చేశాడు. పడింది, కాలు నొప్పి, మందు రాశాడు, నూనె రాశాడు. సరే పువ్వులు పట్టుకెళ్ళినా నేను పట్టుకెళ్తాలే అన్నాడు. అట్లా కాదు, ఇవాళని మెల్లిగా కుంటుతూ నేను నీకు వస్తాను, ఇవాళే కదా పడ్డాను, రేపటికి బరువు చేస్తుంది, నిన్ను చూపిస్తా మరాఠీకి, నువ్వు అలవాటు అవుతావు, నువ్వు బట్టుగా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. సరే వెంబడి పెట్టు, తీసుకెళ్ళింది. ఆ పూట మనవడి సాయంతో కుంటుకుంటూ వెళ్ళింది. వీడి నా మనవడు, నేను రాలేపోయిన పువ్వులు వీడి తెస్తాడని అందరికీ వీడిని చూపించింది. మర్నాడు నిజంగానే కాలు బరువు చేసింది. రెండో రోజు పిల్లాడు వెళ్ళాడు. మెల్లిగా రోజు లోపలికి వెళ్తాం మొదలుపెట్టాడు. ఓ వారం 10 రోజులు గడిచేసరికి పిల్లాడు లోపల అటు ఇటు తిరిగినా ఎవరు ఏమనరు, పట్టించుకోరు. వీడికి తంబళ్ళ పెద్ద ఈ ముసలావిడ మనవడు కదా, అందుకని వాడి లోపల తిరుగుతున్నాడు. క్రమంగా తాళం వేసున్న గదులు అవి ఒకటి 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 చుట్టం మొదలెట్టాడు. అది ఒక మాయల స్వర్గం అన్నమాట. రకరకాలు ఉంటాయి, భవనం అంతా మాయమంత్రాలే, రకరకాలు అంటే పూజలు చేసేవి, అమ్మవారి విగ్రహాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఎక్కడో హోమాలు చేస్తూ ఉంటారు మాంత్రికులు, వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద శిష్యులు చాలామంది ఉన్నారు లోపల. వాళ్ళని కన్ను తప్పించి లోపల మెల్లిగా 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 తిరగడం మొదలుపెట్టాడు. క్రమంగా వాడికి కొన్ని గదులు అసలు వేరే వాళ్ళు ఎవ్వరూ రారని, వీళ్ళు ఒకళ్ళిద్దరే లోపలికి వెళ్తారని తెలుసుకున్నాడు. వెళ్ళి ఎక్కువసేపు ఉండిపోవటం లోపల దాంతో. అప్పుడు ఒకరోజు ఈ మరాఠీ వెళ్ళినప్పుడు ఆ గది తలుపు తీయబడుతుంటే లోపల ఒక మంచం మీద ఒక ఆవిడ కూర్చునుంది. తెలుసుకున్నాడు, ఇది మా అమ్మాయి ఉంటుందని ఊహించాడు. ఎలాగోలాగా ఆ గదిలోకి వెళ్ళాలి. ఎట్లా? మెల్లిగా ఈ మరాఠీతోటి స్నేహం చేయటం మొదలుపెట్టాడు. మరి వెళ్ళాలి కదా లోపలికి. అయితే ఏమిటి, ఆయనకి పక్కన సాయం చేయడానికి, అవి ఇవి అందించడానికి, మదిర తాగడానికి అందించడానికి, ఏదైనా ఆహార పదార్థాలు తీసుకొచ్చి చేతికి ఇవ్వటానికి, పక్కనే తిరగటానికి చూసి 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 ఏం చేశాడు, ఒక మైనం ఇది తీసుకెళ్ళాడు. చిన్నది అంటే ఎట్లా, మన వ్యాక్స్ లాంటిది, తేనె పట్టు పడతారు కదా, తేనె మైనం, దాన్ని ఇట్లా వెడల్పుగా చేసుకుని దట్టిలో పెట్టుకుని తిరిగేవాడు. ఒకరోజు ఆయన కూర్చుని ఆ మదిరి తాగుతూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నడుముకున్న దట్టి కొంచెం వదులు చేసుకుంటే ఆ దట్టిలో ఉంది తాళం, ఆ రూమ్ది. అలాగా ఆ తాళం తీసి ఈ మైనం మీద కరెక్ట్గా నొక్కి పెట్టుకున్నాడు. ఆ తాళం మళ్ళీ ఎక్కడే పెట్టేశాడు. మర్నాడు ఇంటికి వెళ్ళిపోయాక ఆ పూట ఆ రాముడికి ఇచ్చాడు. తలారి రాముడు ఉన్నాడుగా, ఇలాంటి తాళం ఒకటి చేయించి పట్టుకురా నువ్వని. పక్కన పల్లెటూళ్ళలోకి తిరుగుతూనే ఉన్నాడు రాముడు. ఒకడే ఏముంటాడు, ఆ ఊళ్ళలోకి వెళ్ళి ఒక కమ్మరి వాడిని చూసి ఈ తాళం చేయించుకొచ్చాడు. గది తాళం. ఆయన తాళం తీసుకుంటే కాసేపట్లో గుర్తుపట్టేస్తాడు. అవునవును. వేరే తాళం ఉంటే ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఏం చేశాడు, ఒకరోజు ఈయన వేరే ఎక్కడ హోమం చేస్తున్నాడు. అదే మందిరంలో చాలా పెద్దది, ఓ పక్కన పూజా మందిరం. ఆ గది తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. తలుపు దగ్గరికి వేసేసి చూస్తే ఆవిడేమో భయపడింది. వీడెవడో పిల్లాడు అనుకుంటే చెప్పాడు, నేను ఇట్లా ఫలానా వాడిని, నీ కొడుకుని, నేను అక్కడి నుంచి వచ్చాను, నిన్ను వెతుకుంటూ వచ్చానంటే పిల్లాడిని చూసరికి కనపడుతోంది, భర్త పోలికలు కనిపిస్తున్నాయి, బావల పోలికలు కనిపిస్తున్నాయి. తన పిల్లాడు ఉంటే ఇంత వయసు ఉండాలి. అందరి పేర్లు అడిగింది, పెద్దమ్మల పేర్లు చెప్పు, తండ్రి పేరు చెప్పు, తాత పేరు చెప్పు అడిగి తన కొడుకేనని నిర్ధారించుకుంది. నాయన ఎందుకురా వచ్చావు, వీడు మాయలవాడు, మామూలు వాడు కాదు, ఇదిగో ఈ పక్కనున్న శిల్పాలన్నీ ఆడవాళ్లే అని చూపించింది. ఎన్నో శిల్పాలు ఉన్నాయి ఆ గదిలో, చాలా పెద్ద అంతఃపురం అది. ఇక్కడున్న శిల్పాలన్నీ స్త్రీలే. కేవలం నా మీద భ్రమతోటే నన్ను శిల్పాన్ని చేయకుండా ఉంచాడు, ఏదైనా చేసేస్తే నేను కూడా దక్కను, నువ్వు కూడా దక్కండా పోతావని ఏడ్చింది. పిల్లాడు ఏమనంటే, అట్లా కాదు, మరాఠీకి తను బతికే ఉంటానన్న నమ్మకం ఉంది, వీడి మరణ రహస్యం ఏమిటో మనం తెలుసుకోవాలి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, వీడు దేనివల్ల మరణిస్తాడో తెలుసుకుంటే ఆ ప్రయత్నం చేయొచ్చు మనం. ఆయన ఇప్పుడు ఈవిడికి గుర్తొచ్చింది, 2-3 సందర్భాల్లో నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నరమానవుడు నా వల్ల నన్నేం చేయలేడు అని చెప్పాడు.
మానవులు ఎవరు నన్నేమీ చేయలేరని అంటున్నాడు రా, వాడి ప్రాణం వాడి శరీరంలో లేదు అంటే శరీరం ఎక్కడుంది అది కనుక్కోను అమ్మ, జాగ్రత్తగా మాట్లాడు, వాడితో నటించినా పర్వాలా, కానీ మనకు అది తెలియాలి. విషయం తెలియదు. ఇంకెక్కడి నుంచి మనకి ఈ విషయం తెలియదు, ఎవరికీ తెలిసి ఉండదు. నీకు ఇంకా భ్రమలో ఉన్నాడు కాబట్టి, ఈమెను పెళ్లి చేసుకోవాలన్న ఊహలోనే ఉన్నాడు కాబట్టి చెప్తాడేమో అడగమని చెప్పాడు. కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. బాగానే ఉందిగా, సరే చక్కగా దగ్గర కూర్చొని లోపల తల్లి ఆవిడ కొంచెం కొంచెమే తిని ఎట్లాగో బతికుంది. ఆహారం తినిపించాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇవన్నీ నేను చేయగలుగుతాను అని చెప్పాడు. బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తే ఈవిడ ఏం చేసింది, మెల్లిగా ఆ రోజు నుంచి తింటాం మొదలుపెట్టింది. మరాఠీని నమ్మించాలి. ఈ తంబళ్ళ పెద్ద పువ్వులు తెస్తే పువ్వులు పెట్టుకునేది. వాళ్ళు ఏమనుకున్నారు, దారిలోకి వస్తోంది ఈవిడ. 15 సంవత్సరాలు గడిచాక ఇక ఆశ వదిలేసుకుంది బయట జీవితం మీద. ఒక రోజులోనే ఆవిడ అడిగింది అనుకో, వాడు నమ్మడు కదా. అక్కడి నుంచి ఏదైనా స్వీట్లు పెడితే స్వీట్లు తినేసేది. మధ్యలో ఈ పిల్లాడు వచ్చి వాడు తినేసేవాడు. పెట్టిన ఆహారం శుభ్రంగా ఖాళీ అయిపోయేది. పువ్వులు పెట్టుకునేది. అంతకుముందు బోళ్ళు నగలు చీరలు పెట్టేవాళ్ళు, ఏం కట్టుకునేది కాదు. ఇప్పుడు మంచి చక్కగా బట్టలు కట్టుకుని చక్కగా అలంకరించుకుంటుంది. మరాఠీ కూడా కులాసాగా ఉంది, ఆయనకు వాడికి ఉత్సాహంగా ఉందన్నమాట, పెళ్లి చేసేసుకుంటుంది తనని అని. తర్వాత ఒక రోజున వచ్చి అడిగాడు, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ఏమిటి అంటే. ఆవిడ చాలా దుఃఖంగా మాట్లాడింది అతనితో. బాలవర్ధిరాజు వాళ్ళ అమ్మని చూసేసాడు. ఆవిడకి చెప్పాడు, ముందు వీడి మాయల మరాఠీ ఎలా చనిపోతాడో, మా ఇతను ప్రాణం ఫకీరు, ఎక్కడుందో. ప్రాణం ఎక్కడుంది, అతని మరణం ఎట్లా అనేది చాలా ఉన్నాయి బయట రకరకాల ప్రచారంలో. అవునా కాదా అనేది తెలియాలి. అందుకని తల్లికి చెప్పాడు, శుభ్రంగా తిని తాయిగా ఉండమని. ఆవిడ ఏం చేసింది, ఈరోజు కొంచెం తింటాం అవి మొదలుపెట్టి కొంచెం యాక్టివ్గా ఉండి నార్మల్గా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది. ఆయన కొంచెం సరదా వచ్చింది. పనివాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆడ మాంత్రికురాళ్ళు, వాళ్ళంతా ఈవిడ కొంచెం తింటోందని, నగలు పెట్టుకుంటోందని, శుభ్రంగా తయారై కూర్చుంటోందని చెప్పేసరికి కొంచెం ఉత్సాహం వచ్చింది. సరే ఒకనాడు మాట్లాడడానికి వచ్చాడు. అంతకుముందు విసుగు తిట్టిపోసి ఏదైనా విసిరేస్తుండేది. ఇప్పుడు ఏం మాట్లాడకుండా కూర్చుంది. ఓ 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయ్యాక ఏదైనా పలకరిస్తే సంబంధం అంటే ఆయన నిన్ను నమ్మించింది ఒక రోజులో జరగలే ఇది. ఎట్లా నమ్మిస్తావు, నిన్నటి దాకా తిట్టి కొట్టి పొట్టడిని వాళ్ళు హిహి అంటే నమ్మద్దు అవతల వాళ్ళు. జాగ్రత్తగా చేశారనమాట. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు ఏమందంటే, మన వివాహం ఎప్పుడని అడిగాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను? పెళ్లి చేసుకోవడానికి ఏముంది, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు, చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే మాయల మరాఠీ ఉన్నాడు ఒకడు అని తెలుసుకున్నా. అంటే నా చిన్నప్పుడే తెలిస్తే నువ్వు అప్పటికే పెద్దవాడివి, అప్పటికే నువ్వు శక్తులు సాధించావు. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను, నువ్వు ఇంకా పెద్దవాడివి అయ్యావు. నువ్వు వృద్ధుడివి అయిపోయి మరణిస్తే నా సంగతి ఏమిటి? పైగా మా పని మనిషి మమ్మల్ని పెంచిన దాసి ముసల్ది 80 ఏళ్ళది. అది కూడా ఆవిడ దాని చిన్నప్పుడు మాయల మరాఠీ ఉన్నాడనేది. నువ్వు దాని చిన్నప్పుడు ఉండి, నా చిన్నప్పుడు ఉండి, నువ్వు ఇప్పుడు ఉంటే నువ్వు వృద్ధుడివి. ఎప్పుడైనా నువ్వు మరణిస్తే నా సంగతి ఏమిటి? ఇక్కడ వీళ్ళంతా మాంత్రికులు, ఎక్కడ దిక్కు లేదు, ఆయన వాళ్ళ లేరు. నేను అన్యాయం అయిపోనా? తెలివిగా అడిగేసరికి అది నవ్వాడు మరాఠీ. వృద్ధాప్యం ఏమిటి, నేను నీకు వృద్ధుడిలాగా కనపడుతున్నానా అన్నాడు. లేదు, నువ్వు నడివయసు వాడిలాగానే కనపడుతున్నావు. ఏదో మంత్రం ఉంది, మంత్రాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మ్యాజిక్ చేస్తున్నావు. నువ్వు నా మీద, నా కనికట్టుతోటి నువ్వు వృద్ధాప్యం కనపడకుండా చేసుకుంటున్నావు. కానీ మరణం అనివార్యం చూడు ఎవరికైనాను కదా, అది ఎట్లా తప్పుతుంది? వృద్ధాప్యాన్ని కనపడనివ్వకుండా చేసుకుంటావు. వృద్ధాప్యం వల్ల రావాల్సిన మరణమో లేదా అసలు మనిషికి సహజంగా రావాల్సిన మరణాన్నో మనం తప్పుకోలేం కదా. అంతేగా అనేసరికి పక్కపక్క అన్నవాడు, పిచ్చిదానా, ఇన్ని మంత్ర విద్యలు సాధించింది చచ్చిపోవడానికే? చచ్చిపోవడానికి కాదు, మరణం లేదు నాకు. అయితే ఆవిడ కూడా నవ్వుతూ అడిగింది బాలనాగమ్మ, అయితే మరణం లేని మంత్రం ఏదో నాకు చెప్తావా మరి అనేసరికల్లా అన్నాడు, నీకు చెప్పేది కాదు, నేను మరణం లేకుండా సాధించాలంటే మరణం లేకపోవడం కాదు, నా మరణం ఎవరి వల్ల సంభవించకుండా నా ప్రాణాన్ని ఒక చోట దాచిపెట్టాను. ఆవిడ ఆశ్చర్యపోయింది. ప్రాణమా? నువ్వు ఉన్నావుగా, నువ్వు కనపడుతున్నావు, ఇంత మనిషి కనిపిస్తుంటే ప్రాణం లేకుండా నువ్వు ఎలా ఉంటావు అంటే, అట్లా కాదు, పంచప్రాణాల్లోనూ పంచశక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని నేను ఒక చోట దాచిపెట్టాను. ప్రాణాలు నాయందే ఉన్నాయి కానీ నన్ను పొడి చేసినా నేను చచ్చిపోను. నా ప్రాణాన్ని తీయాలి అక్కడ ఉన్నదాన్ని, అది నేను మంత్రంతో సాధించాను. నేను నీకు ఇవ్వగలిగేది కాదు, కానీ నా మంత్రశక్తితోటి నేనున్నన్నాళ్ళు నువ్వు వృద్ధురాలు అయిపోకుండా కొంత చేయగలుగుతాను. దానికి ఇంకా తపస్సు సాధన చెయ్యాలి నేను అన్నాడు. అనేసరికల్లా ఈవిడ నవ్వింది. ఏమిటో కథలు చెప్తావు నువ్వు, ఏం కథలో ఇవి, ఎక్కడైనా వేరే చోట పెడతారా?
అనేసరికల్లా అన్నాడు, నువ్వు నమ్మవా అన్నాడు. నేను నమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నన్ను నమ్మించడానికి ముసలాడికి దసరా పండగలాగా ఎలాగోలాగా వయసులో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవాలని ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు, రెచ్చగొట్టేసింది అనేసరికల్లా కాదన్నాడు. కాదు, నేను నీకు చూపిస్తారా అని మాయా దర్పణం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఒక మాయా దర్పణం ఉంది, మొట్టమొదట బాల్లాగా మనం చూసిన దర్పణం దగ్గరికి తీసుకెళ్ళి, సరే ఇందులో చూడు నువ్వు అన్నాడు. చూడు నువ్వు అంటే చూస్తుంటే ఏం కనిపిస్తుంది, ఈయన ఆ మాయా దర్పణానికి ఒక మంత్రం వేసి దాన్ని తెరిచాడు. ఇట్లా తలుపు తెరిచేసరికి లోపల ఒక అద్దంలో ఏం కనపడుతుంది, సముద్రాలు 1 2 3 4 లెక్క పెట్టాడు. 7 సముద్రాలు, 7 సముద్రాల తర్వాత ఒక దీవిలాగా జీవగడ్డ దాని పేరు. అందులో ఒక పెద్ద మర్రి చెట్టు, మంత్రాల మర్రి. ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక బంగారపు పంజరం, అందులో ఒక చిలక. ఏమిటి ఏదో చూపిస్తున్నావు నువ్వు నాకు అని. ఆ చిలకే నా ప్రాణం అని చెప్పాడు. ఇదంతా దాటి ఎవరైనా ఆ చిలకను పట్టుకుంటేనే నాకు మరణం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను పొడి చేసిన, చంపేసిన, నరికేసిన నేను మళ్ళీ బతికేస్తాను. ఓకే, నా జీవం అక్కడుంది, నేను అక్కడ దాచిపెట్టగలిగాను. కాబట్టి ఎప్పటికీ నాకు మరణం రాదు, వృద్ధాప్యం రాదు. నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అలాగా నేను కొన్ని 100 ఏళ్ల నుంచి ఉన్నాను, ఇంకా కొన్ని 100 ఏళ్ళు ఉంటాను అని చెప్పేసరికల్లా భలే భలే చేసావు, చాలా గొప్పవాడివి నువ్వు అని మెల్లిగా మనసులో గుణించుకుని జ్ఞాపకం పెట్టుకుంది. నీ అంత గొప్పవాడు ఇంకెవరు లేరు, సరే కొద్దిగా మంచి రోజులు చూసుకుందాం. ఇప్పుడు ఇదేం మంచి రోజులు, ఇవి కొంత రోజులు ఆగాలి కదా, అసలు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏముంది, మన భాద్రపద మాసం వచ్చింది, మహాలయ పక్షాలు వచ్చేస్తాయి. వివాహం శాస్త్రోక్తంగా చేయదు. నువ్వంటే మాంత్రికుడివి, మరాఠీవి, నేనేమో క్షత్రియ కాంతని కదా, కొంచెం మంచి రోజులు చూసుకుందాం. ఆశ్వీజ మాసం వచ్చాక, ఆశ్వీజ మాసంలో వాళ్ళకి దసరాల్లో మంచి పూజలు ఉంటాయి. దశమి నాడు పెళ్లి చేసుకుందాం. దశమికి అటు ఇటుగా 1 రోజులు ఉంది, 20 రోజులు ఉంది పోని చెప్పింది. సరే, ఈ లోపల మనం హాయిగా కులాసాగా నువ్వు భోజనం చేస్తూ నేను ఉంటాను, నేను కూడా కొంచెం ఆరోగ్యాన్ని సంతరించుకుంటాను అంతే అనేసరికి సరేనన్నాడు. ఇవాళ సరదాగా మాట్లాడాడుగా, మర్నాటి నుంచి ఈవిడ్ని యంగ్గా ఉంచడానికి పూజ చేస్తానని ఒప్పుకున్నాడు. మరి ఈవిడ్ని తనతో పాటు ఉంచుకోవాలంటే ఈవిడ కూడా ఎవరు యంగ్నెస్ ఉండాలి కదా, వృద్ధాప్యం రాకూడదు. ఆయన పూజలు చేసుకుంటున్నాడు. మళ్ళీ 4 రోజుల్లో 3 రోజుల్లోనూ కుర్రాడు వచ్చాడు పువ్వులు తీసుకుని. తల్లి దగ్గరికి వెళ్ళేసరికి నాయన వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, ఇదిగో ఇది మాయల మరాఠీ తాలూకు జీవిత రహస్యం. కానీ ఇది కష్టం, నువ్వు ఎక్కడికి ఎలా వెళ్తావు, 7 సముద్రాలు దాటాలి. అక్కడ ఒక పెద్ద దీవి ఉంది, అంతో మంత్రాల మర్రి, ఆ మర్రి చెట్టు నిండా పాములు ఏవేవో ఉన్నాయి, ఏవో మంటలు వస్తున్నాయి. దాంట్లో ఇంకా చూడ్డానికే భయం వేసేలాగా ఉంది. చిన్నపిల్లాడివి, నువ్వు వెళ్ళలేవేమో, నీ తండ్రులేమో ఇలాగ శిలలైపోయి ఉన్నారు అనేసరికల్లా కుర్రాడన్న, నువ్వేం భయపడద్దు, మానవ ప్రయత్నానికి అసాధ్యమేమి లేదు. నేను ఇక్కడికి వస్తానని నువ్వు అనుకున్నావా, నేను కూడా అనుకోలే, వచ్చాను చూడు, కాబట్టి జరుగుతుంది, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తానని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళాక వీడికి ఫ్రెండ్ ఉన్నాడు, తలారి రాముడిని తీసుకొచ్చాడు కదా, అక్కడికి వెళ్ళాడు. బాబాయ్ ఇప్పుడు ఏం చేయాలి అనేసరికల్లా ఆ తలారి రాముడు అన్నాడు, ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది నాయన, మనం ఒక వీటిని రక్షించాం, గండభైరుండ పక్షుల్ని, అవి ఎక్కడికైనా మోసుకుపోగలవు, పైగా అవి మతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటాయి, పద మనం అక్కడికి వెళ్దామని చెప్పి వీడు ఏం చేశాడు, ఈ తంబాళ పెద్ద దగ్గర ఉన్నాడు కదా, అవ్వకి ఏం చెప్పాడంటే, మా అమ్మని చూడాలని మనసు అయింది, నేను ఇట్లే వెళ్ళి ఇట్లే వచ్చేస్తా, వారం 10 రోజుల్లో వస్తానని బయటకు వచ్చేసాడు. ఈ ఇద్దరు ఆగ మేఘాల మీద, వీళ్ళు ఎక్కడైతే ఆ పక్షుల్ని చూశారో ఆ గండభైరుండాలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి గండభైరుండాలు కనపడ్డాయి. వీడు చెప్పాడనమాట, ఇట్లా నేను ఒక చోటకి వెళ్ళాలి, ముందు నన్ను మాతంగ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళమన్నాడు. అందులో మగపక్షి ఏం చేసింది, ఆడపిల్లలు కొంచెం పెద్దవవుతున్నాయి, ఆడపక్షి వాటికి ఎగరటం నేర్పిస్తుంది. సరే నువ్వు ఇక్కడే ఉంటూ నేను ఈ అబ్బాయిని తీసుకెళ్తానని మగపక్షి వీడిని ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆయన తెలుసుకున్నాడు, ఈ కుర్రాడు వాడి చరిత్ర. నాయన మీ అమ్మ అదృష్టవంతురాలు, అంటే నాగేంద్రుని యొక్క కరుణతోటి పుట్టారు మీ తల్లులు, వాళ్ళకి తప్పకుండా జయమే లభిస్తుంది, నువ్వు ధైర్యంగా ప్రయత్నం చేయి, ఈ పక్షి మీదే నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకు సమయం మంచిది అని చెప్పాడు. చెప్పేసరికి ఇక వెంటనే ఈ పక్షిని ఎక్కి ఈ కుర్రాడు బయలుదేరాడు. ఆఘమేఘాల మీద వెళ్ళాలి, ఇదేమి తొందరగా అయ్యే పని కాదు, హరిబరిగా అవ్వదు. పక్షి అయితే మాత్రం సముద్రాలన్నీ ఓసారి ఎలా ఈదేస్తుంది, అది అంత ఎగరలేదు కదా, చీకటి పడేసరికి ఎగరటం మానేస్తుంది. అవును, ఆగాలి ఎక్కడో చోట, అంటే 7 రోజులు పట్టేస్తాయి 7 సముద్రాలు దాటడానికి. సరే మెల్లిగా సముద్రాలు దాటుతూ ఒక కుర్రాడు పక్షి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. 7 సముద్రాలు దాటారు. దాటిన తర్వాత మహాదుర్గమమైన ఒక ఆ దీవికి చేరారు.
దాని నిండా రకరకాల జంతువులు, జీవజాలాలు ఎన్నో, భయంకరంగా ఉంది. ఆ లోపలికి వెళ్ళేసరికి బయటికి ఆ మంత్రాల మర్రి కనపడింది. వీళ్ళు కిందకి దిగక్కర్లేదు కదా, పక్షి మీద పైనుంచే ఉన్నాడుగా. చూడొచ్చు కదా. ఆ మంత్రాల మర్రి దగ్గరికి వెళ్తే మర్రి నిండా పాములే. ఎన్ని సర్పాలో, పైగా ఉండుండి ఎక్కడైతే ఈ త్వరలో ఇది చిలకుందో, ఆ పంజరం ఉందో, అందులో నుంచి భగ్గుమని ఒక మంట వస్తుంటుంది. ఆ, మనుషుల్ని రానివ్వదు, జంతువులు కూడా లోపలికి రానివ్వదు ఆ చెట్టు. ఆ. ఏం చెయ్యాలి? ఆ మంట ఆగి మళ్ళీ మంట వచ్చే లోపల వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి. సరే, వీడేం చేశాడు, కాస్త అటు ఇటు చూస్తే చాలా దూరంలో ఎక్కడో కాస్త నీళ్లు కనపడుతున్నాయి, సెలయేరు లాంటిది. ముందు అక్కడికి వెళ్దాం పదా అని అక్కడికి వచ్చే సెలయేరులో మునిగాడు. శుభ్రంగా తడిసిపోయినాయి బట్టలు గిట్టలు. వాడి పైన ఒక తువాలు ఉంటుంది కదా, అది బాగా తడిపేసి పిండకండి అట్లా నీళ్ళు ఓడుతూ వచ్చి పక్షి మీద కూర్చున్నాడు. నీకు చలిగా ఉంటుంది, నన్ను క్షమించు, కానీ నన్ను అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆ సరిగ్గా మంట ఆగి మళ్ళీ మంట మొదలయ్యే 1 నిమిషం లోపల ఈ తడి బట్టలతో వెళ్ళిపోయాడు లోపల. వాడి తెలివి, ఆలోచన ఉండాలి కదా, భయపడకూడదు. లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పంజరం కాస్త చేతపుచ్చుకున్నాడు. ఆ పంజరం తీస్తుంటే పక్షి బాగా అరిచింది, కానీ ఇక ఇంకక్కడ ఏమీ లేవు. వాడు పంజరం ముట్టుకునేదాకానే ఆ మంట వచ్చింది. అది ముట్టుకున్నాక ఇంక ఏమీ తేడా లేదు. ఆ పంజరం ముచ్చుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి పక్షి మీద ఎక్కాడు. మళ్ళీ 7 సముద్రాలు దాటాలంటే ఇంకో 7 రోజులు. 2 ఏళ్ళు 14 రోజులు. మధ్యలో మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి 1 రోజు, 15 రోజులు గడిచిపోయినాయి. సరే, ఇంతలో ఏమైంది, ఈ లోపల ఇక్కడ ఈ వివాహపు ఏర్పాట్లు, పెళ్లి కొడుకుని చేయటం, ఒక 5 రోజులే ఉంది పెళ్లికి. పెళ్లి కొడుకుని చేయటం, మందిరం అంతా అలంకరించటం, అవన్నీ ఆయన మాయమంత్రాలతో చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పిందంటే, మంత్రాలతో అయ్యే వద్దు నాకు, మామూలు నేను మనిషిని కదా, శాస్త్రోక్తంగా చక్కగా జరగాలని మందిరాలు అలంకరించారు, తలంట్లు పోసుకున్నారు, పెళ్లికి అన్ని ఏర్పాట్లు అవుతుంటే ఈ కుర్రాడు కాస్త వచ్చేసరికి ఈ లోపలికి వచ్చాడు. ఆ పంజరాన్ని కూడా చేత్తో పుచ్చుకొచ్చాడు. అందులో పక్షి ఎక్కడికి ఎగరదు. లోపలికి వెళ్ళాడు గదిలోకి, వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి వెనకాల నుంచున్నాడు. అమ్మ పిలిచి మాట్లాడుతూ కానీ ఈవిడేం చేసింది, బాలనాకమ్మ ఒకసారి నీతో మాట్లాడాలి రమ్మంది. లోపలికి వచ్చాడు మరాఠీ. ఏమిటి మరి నాకు ఎందుకు భయపడుతున్నావు, మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఇప్పుడు 4 రోజుల్లో మన పెళ్ళి అన్నాడు. పెళ్లి సంగతి సరేలే, రాత్రి నాకు చాలా పెద్ద పీడకలు వచ్చింది, ఎవరు నిన్ను చంపేశారు అనేసరికి అంటే, పిచ్చా నీకు, నన్ను ఎవరు చంపలేరు, నేను నీకు చూపించా కదా, కావాలంటే చూపిస్తాను పదా మళ్ళీ అన్నాడు. నేను రాను, ఈ గదిలోంచి బయటికి రావడానికి నాకు భయం వేస్తుంది అంటే, మాయా దర్పణం తీసుకురండి అన్నాడు. ఆ దర్పణం తెచ్చారు. దర్పణం తెరిచాడు. చూసుకో కావాలంటే అన్నాడు. 7 సముద్రాలు దాటారు, దీవిలోకి వెళ్ళారు. మర్రి కూడా కనపడింది, పంజరం లేదు. చూసావా, నాకు ఇదే కల వచ్చింది రాత్రి, తెల్లవారుసాము నాకు వచ్చిన కలది, ఎవరో ఈ పంజరాన్ని తీసుకెళ్ళిపోయారు, నీకు మరణం తథ్యం, నువ్వు నన్ను అన్యాయం చేసేస్తావు పెళ్లి చేసుకుని అనేసరికల్లా ఎవరు వెళ్ళారు అని చూస్తే ఒక కుర్రాడు. వాడు ఆయన మాయాదర్పణంలో చూడగలడు. ఈ మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఒక కుర్రాడు, వాడు ఒక 15 ఏళ్ల వాడు. అప్పుడు ఆ కుర్రాడిని ఆయన గుర్తుపట్టేశాడు. వాడెవరు, ఈ కనపడుతున్న తంబళ్ళ పెద్ద వెనకాల వచ్చిన కుర్రాడి. అతను గుర్తుపట్టాడు, గట్టిగా కేకలు పెట్టాడు. వాడెవడు, ఎట్లా వచ్చాడు, వాడికి ఇది రహస్యం ఎలా తెలిసింది, వాడు వెళ్ళాడంటే నువ్వే చెప్పుండాలని మెడ పట్టుకున్నాడు. పట్టుకోగానే పట్టుకున్న మరుక్షణం అతనికి మెడ పెట్టడం మొదలుపెట్టింది, పడిపోయాడు. ఎవరో నా మెడ నొక్కేస్తున్నారని ఆ కర్టెన్ వెనకాలే దాక్కుని ఉన్న కుర్రాడు ఆ చిలకని ఇట్లా మెడ పట్టుకుని వచ్చాడు. వచ్చి, నువ్వే చెప్పావు నీ చావు రహస్యం, ఎంతటి వాడికైనా మరణం తప్పదు, నువ్వు కొన్ని 100 ఏళ్ళ నుంచి బతుకున్నా నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నావు. 15 సంవత్సరాలు ఒక పసిబిడ్డకి తల్లిని దూరం చేసావు, కొంతమంది స్త్రీలకు భర్తల్ని దూరం చేసావు, ఇలాంటివి ఎన్ని పాపాలు చేసావో, వదిలేరా ఇదంతా నీకు ఇచ్చేస్తానని బతిమలాడతాడు మరాఠీ. అయినా సరే కుర్రాడు వదిలిపెట్టాడు. ముందు రెక్కలు విరిచేస్తాడు, చేతులు 2 కాళ్ళు విరకొట్టేస్తాడు, తర్వాత మెడ విరిచేస్తాడు. ఇతను కాస్త చనిపోతాడు. ఈ చనిపోగానే మరాఠీ ఆ మందిరం అన్ని పక్కల నుంచి డమడమడమడమ పడిపోతుంది. మందిరం పడిపోతుంది, అతని మంత్రాలతో నిర్మించింది. ఆ లోపల వాళ్ళంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మాంత్రికురాళ్ళు, పనివాళ్ళు, అందరూ కకావికలుగా పరిగెట్టడం మొదలుపెట్టారు. అరుపులు, కేకలు, గందరగోళంగా. వెంటనే అబ్బాయి అన్నాడు, అమ్మ బయటికి వెళ్ళిపోతుంది, ఇది పడిపోతుంది మందిరం అని చెప్పేసి తల్లిని చేత్తో పుచ్చుకొని బయటికి లాక్కొని తీసుకొచ్చేసాడు. ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారో, ఈ బయట ఉన్న బోళ్ళంత సైన్యం, గుర్రాలు, ఏనుగులు అన్నీ బొమ్మల్లాగా అయిపోయినాయి, రాళ్లలాగా, అందరూ మనుషులాగా అయిపోయారు. అవి కాకుండా ఇంకా ఈ మందిరంలో చాలా శిల్పాలు చేసి పెట్టాడు అతను, స్త్రీలని, అందరూ మనుషులుగా మారిపోయారు. కొంతమందికి అయితే అసలు వాళ్ళు కొన్ని 100 ఏళ్ల నాడు తేబడిన వాళ్ళు, ఈ ప్రపంచమే తెలియదు పాపం వాళ్ళకి.
అందరూ ఇప్పుడు స్పృహ వచ్చేసింది, మనుషులు అయిన తర్వాత తెలుస్తుంది ఇదంతా పడిపోతుందని. ప్రాణభయంతో మనుషులు పరిగెత్తేస్తారు కదా, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, వీళ్ళెవరు, ఆ ఆలోచన ఏమి ఉండదు, పరిగెత్తటమే. ఎవరు దొరికితే వాళ్ళు చేయిపుచ్చుకుని పరిగెడతారు. మొత్తం లోపల ఉన్న ప్రాణాలన్నీ కూడా, శిల్పాలన్నీ ప్రాణాలు వచ్చేసి వాళ్ళు, ఈ మాంత్రికురాళ్ళు అందరూ కకావికలుగా పరుగులు పెడుతూ జనం బయటకు వచ్చేసారు. ఈ బయటంతా చాలా శిల్పాలు, వీళ్ళవే కాదు ఇంకా ఎన్ని ఉన్నాయో, ముళ్ళ చెట్ల రూపంలో కూడా మనుషులే ఉన్నారు అక్కడ. ఎన్నేళ్ళో క్రితమో అతను బ్రహ్మజముడు పొదల్లాగానో ముళ్ళ చెట్లాగా, రేగు చెట్లాగా మనుషుల్ని మార్చేశాడు. అక్కడ ఉన్న ప్రతి ముళ్ళ చెట్టు ఒక మనిషి, కొన్ని వేల ప్రాణాలు, అందరూ మనుషులైపోయారు. ఓ పక్కనేమో ఈ మంత్రాలది మందిరం ఉంది కదా, అదంతా పడిపోయి గందరగోళం, అదంతా పొగ పైకి లేస్తుంది, నల్లగా పొగ. ఈ కుర్రాడు మాత్రం పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి అమ్మ నాన్నల్ని గుర్తుపట్టగలంటే గుర్తుపడుతున్న ఆవిడ భర్తల్ని చూడంగానే కార్యవర్ధరాజు కనిపించాడు, బావగారులు అందరూ కనపడతారు. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తను కావలించుకుంటారు. అప్పుడే జరిగినట్టుంది వాళ్ళకి, ఏం తెలీదు. వాళ్ళకి ఏం తెలిసి 15 సంవత్సరాలు గడిచిపోయిన సంగతి తెలియదు కదా. ఆ పాపం మనుషులైపోయిన స్త్రీల పరిస్థితి కూడా అదే. సరే, అక్కడి నుంచి మొత్తం తెలుసుకున్నారు. తెలుసుకుని ఎన్నో తరాల క్రితం తీసుకురాబడిన వాళ్ళందరినీ కూడా తమ రాజ్యానికి తీసుకెళ్లారు. మీరు మా దగ్గరే ఆశ్రయం పొందండి, లేకపోతే ఇంకా ఎన్ని వందల ఏళ్ళు ఇలా ఉండేవాళ్ళు. అప్పుడు ఈ కుమారుని కావలించుకున్నారు నాన్నలందరూ. మొత్తం అందరూ కలిసి ఈ 7 రాజులు, ఈ కుమారుడు బాలనాగమ్మతో పాటుగా అక్కడ ప్రాణం వచ్చినటువంటి అందరినీ తమ రాజ్యంలోకే తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు బాలవర్ధరాజు పులిని చంపి ఒక రాజ్యంలో ఆ రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. అప్పుడు ఈ విషయం చెప్పాడు. తలారి రాముడు ఉన్నాడు కదా వీళ్ళతో పాటు, అతను ఫలానా రాజ్యంలో రాజుగారు అమ్మాయిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారంటే సరే, వాళ్ళ ఉత్తరం రాసి వాళ్ళు వచ్చి ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారనమాట. కుమారుడికి వివాహం చేసేసి అప్పుడు వాడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. తర్వాత మిగిలిన పెద్దమ్మలందరికీ కూడా సంతానం కలిగింది తర్వాత కాలంలో. కానీ ఆ వంశంలో మొట్టమొదటి మనవడిగా పుట్టిన బాలవర్ధి రాజుకే వాళ్ళని తండ్రులను రక్షించినందుకు అతనికే రాజ్యాన్ని ఇచ్చారు. కథకంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. సినిమా కూడా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవునవును, పుస్తకమైనా సినిమా అయినా ఏదైనా సరే చూడొచ్చు, ఒకసారి చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే. నమస్తే.